హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈ సెషన్లో మనం పాలిటీ కరెంట్ అఫైర్స్ రివిజన్ 2023 జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ చేసి ఉన్నాము. సో అందులో ఉన్న పాలిటీ అంశాలు అన్నీ మన గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 పాలిటీ సిలబస్కి అనుగుణంగా అప్డేట్ ఏముందని చెప్పేసి డిస్కస్ చేస్తాము. సో ఇన్ఫ్యాక్టు ఈ గ్రూప్ 2లో పేపర్ 2లో మనకి పాలిటీ ఉన్నది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల ఇన్ఫ్యాక్ట్ జిఎస్లో వస్తుంది. సో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో ఉన్న అప్డేట్ 2023లో జరిగిన అంశాలు ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తే మన రివిజన్ సిరీస్ పాలిటీ సంపూర్ణంగా అయిపోతుంది. సో జనరల్గా కొంతమంది జనవరి మాసం ఒకసారి, ఫిబ్రవరి మాసం ఒకసారి అట్లా రివిజన్ చేస్తారు. దానివల్ల మనకి ఉపయోగం అయితే ఉండదు. సిలబస్కి అనుగుణంగా రివిజన్ చేస్తే ఏమవుతుంది అంటే జిఎస్ కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. మర్చిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్ 1 చాప్టర్ ఏముంటుంది అంటే రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో మనకి 23 లోపల వచ్చిన అప్డేట్ ఏంటి అంటే రాజ్యాంగ ప్రవేశిక పఠించడం తప్పనిసరి. ఏ రాష్ట్రం చట్టం చేసిందంటే కర్ణాటక చేసింది. రాజ్యాంగాన్ని డోగ్రి భాషలో రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో అటువంటి మనకు రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పేసి ఇంకా కొన్ని ఆర్టికల్స్ వస్తాయి. సెకండ్ది సో యూనియన్ అండ్ టెరిటరీ అని చెప్పేసి భారత భూభాగ పరిధి అని చెప్పేసి 1 to 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఇందులో ఏమొస్తుంది మనకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సో జమ్మూ కాశ్మీర్ యూటీ చేయడాన్ని సమర్థించింది, లడఖ్ని కూడా యూటీ చేసిండ్లు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు చేపట్టు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో మనం ఆర్టికల్ నెంబర్ 3 అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. చాప్టర్ నెంబర్ నెక్స్ట్ ఏమున్నది పౌరసత్వం అని చెప్పేసి ఉంది. ఇందులో మనకి 2023 అప్డేట్ ఏంటి అంటే 2022 ఇయర్లో అత్యధిక మంది ఇండియన్ సిటిజన్షిప్ని వదులుకున్నారని చెప్పేసి రికార్డ్ వచ్చింది. 1955 సిటిజన్షిప్ యాక్ట్ లోపల సెక్షన్ 6A అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎందుకోసం అని చెప్పేసి అస్సాం ఒప్పందం సంబంధం ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్ ప్రాథమిక హక్కులు అని చెప్పేసి ఉంది. ఇందులో రిజర్వేషన్లు అని చెప్పేసి మనకి ఛత్తీస్గఢ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాల గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ఇంకా ఆర్టికల్ నెంబర్ 25 మనకి మత స్వేచ్ఛ అని చెప్పేసి మత మార్పిడి చట్టాన్ని ఏ రాష్ట్రం కొట్టివేసిందని చెప్పేసి వస్తుంది. సో అట్లా మనకి ప్రాథమిక హక్కులు వార్తల్లో ఉంటాయి. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, సో ఆదేశిక సూత్రాలు, ఇది మన కరెంట్ అఫైర్స్లో వస్తుంది. ఆర్టికల్ నెంబర్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ మీద సో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఏంటని చెప్పేసి ఏ రాష్ట్రాలు యూనిఫామ్ సివిల్ కోడ్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినాయి అని చెప్పేసి అసెంబ్లీ లోపల అది వస్తుంది. రాజస్థాన్ రాష్ట్రము రైట్ టు హెల్త్ అని చెప్పేసి తీసుకొచ్చింది. సో 47 ఆర్టికల్ మనకు వస్తుంది ఆరోగ్యం గురించి. లేదా మినిమం ఇన్కమ్ బిల్ అని చెప్పేసి తీసుకొచ్చింది. ఇందులో 41 ఆర్టికల్ మనకి జీవనోపాధి, రైట్ టు వర్క్ అని చెప్పేసి అట్లా వస్తుంది. సో ఇదంతా మనకు డిపిఎస్పిలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఈ ఇయర్లో అప్డేటు. నెక్స్ట్ చూస్తే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అని చెప్పేసి ఇటీవల పుంచి కమిషన్ యొక్క సిఫార్సులు అమలు చేస్తాం మేము, రాష్ట్రాల అభిప్రాయం కోరుతూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లేఖ రాసింది. సో అది మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఈ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ సెంటర్ సంబంధాల విషయంలో డిస్ప్యూట్ ఏంటి అది డిస్కస్ చేస్తాం. ఇటీవల కొన్ని జోనల్ కౌన్సిల్ సమ్మిట్స్ జరిగినాయి. సో నార్త్ జోనల్ అని చెప్పేసి, సౌత్ అని చెప్పేసి, ఈస్ట్ అని చెప్పేసి, నార్త్ ఈస్ట్ అని చెప్పేసి, సెంట్రల్ అని చెప్పేసి అవి ఎక్కడెక్కడ జరిగినాయని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఇదంతా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ లెజిస్లేటివ్ ఇష్యూస్, ఇందులో కొత్త చట్టాలు ఏమొచ్చినాయి, ఇటీవల ఏ రాష్ట్రము అసెంబ్లీ ఏ చట్టం చేసింది, ఎందుకోసం అని చెప్పేసి, తమిళనాడు గవర్నర్ ప్రసంగం మనకి వార్తల్లో ఉంది, అది వస్తుంది. సో ఇటువంటివి మనకి ఇందులో వస్తాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇష్యూ అని చెప్పేసి ఇటీవల కొత్త గవర్నర్లు వచ్చిన రాష్ట్రాలు ఏంటి, ఒక 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ రాష్ట్రాల సీఎం ఎవరు, మహిళలు ఎంతమంది అని చెప్పేసి, ఫస్ట్ మహిళా మంత్రి, ఫస్ట్ మహిళా ఎమ్మెల్యే అని చెప్పేసి అట్లా మనం డిస్కస్ చేస్తాం ఎగ్జిక్యూటివ్ ఇష్యూ లోపల. అక్కడే మనకు రాష్ట్రపతి ప్రసంగం గురించి వస్తుంది. ఇటీవల రాజ్యసభ చైర్మన్ 4 మహిళల్ని వైస్ చైర్మన్ ప్యానెల్కి అపాయింట్మెంట్ చేసిండు. 4 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. అవన్నీ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ జ్యుడిషియరీ ఇష్యూ అంటే సుప్రీంకోర్టు యొక్క రీఫార్మ్స్ ఏంటి, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందిపుంచుకోవడంలో భాగంగా ఎటువంటి రీఫార్మ్స్ తీసుకొచ్చింది, మిట్టి కేఫ్ అంటే అర్థం ఏంటి, సుప్రీంకోర్టులో ఇటీవల నియామకం పొందిన న్యాయమూర్తులు ఎవరు, ఏ హైకోర్టుకి మహిళా ప్రధాన న్యాయమూర్తి వచ్చింది, సో ఏపీ హైకోర్టు సీజే ఎవరు, తెలంగాణ హైకోర్టు సీజే ఎవరు,
సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఏంటని చెప్పేసి అంతా మన జ్యుడిషియరీ కిందికి వస్తుంది. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇటీవల మనకు యూపీఎస్సీ చైర్పర్సన్ మనోజ్ సోని అని చెప్పేసి వచ్చిండు. సో కాగు WHO ఎక్స్టర్నల్ అడిటర్గా నియామకం పొందిండు, UNO యొక్క ఎక్స్టర్నల్ అడిటర్గా నియామకం పొందిండు. అవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కిందకి వస్తుంది. ఎన్నికల సంఘం విషయంలో ఇటీవల కొత్త చట్టాన్ని ఆమోదించింది. సో ఎన్నికల కమిషనర్ని ఎలా నియామకం చేస్తామని చెప్పేసి, ఎంపిక చేసే ప్యానెల్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తాం. తర్వాత వస్తే స్టాట్యుటరీ బాడీస్. సో మనకు ఇటీవల చూస్తే లా కమిషన్ ఆఫ్ ఇండియా పదవీ కాలాన్ని పెంచినారు. తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని చెప్పేసి నియామకం చేసినారు. అటువంటి RTI కింద ఏ సంస్థ మినహాయింపు ఇవ్వడం జరిగిందని చెప్పేసి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి దీంట్లో ఇన్ఫ్యాక్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా వస్తుంది, CBI వస్తుంది, CBI డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్లీ లోకల్ బాడీస్ అని చెప్పేసి ఇటీవల నాగాలాండ్ రాష్ట్రము చివరిసారిగా అర్బన్ లోకల్ బాడీస్లో మహిళా రిజర్వేషన్ని ఆమోదించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. తర్వాత మల్టీ సొసైటీ కోఆపరేటివ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 సొసైటీ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్పోర్ట్ సొసైటీ అని చెప్పేసి, ఆర్గానిక్ అని చెప్పేసి, సీడ్ అని చెప్పేసి అవి డిస్కస్ చేస్తాం. సో కంప్లీట్గా మనకు సిలబస్ ఏదైతే ఉందో సిలబస్కి అప్డేట్ వర్షన్ ఏమొచ్చింది ఇలా రాసుకుంటే ఏమవుతుందంటే మీ పాలిటీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు సో మీరు ప్రాథమిక హక్కులు చదువుతున్నారు అనుకోండి, ఒకసారి నోట్స్ చూసుకుంటే అప్డేట్ ఏంటని చెప్పేసి అర్థమవుతుంది. అట్లా మర్చిపోకుండా ఉంటుంది. సో మనం పాలిటీ ఎట్లా ఉందో ఎకనామీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్, స్పేస్, అదర్స్ అని చెప్పేసి సేమ్ ఇదే విధంగా డిస్కస్ చేస్తాము ఈ మంత్ ఎండింగ్ వరకు మొత్తం మీద. సో మనం ట్రై చేద్దాం, పూర్తి చేసేందుకు ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనకు సిలబస్లో రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పేసి ఉన్నది. చాలా సింపుల్ పాయింట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఏంటి అంటే రాజ్యాంగం యొక్క ప్రియాంబిల్ ఏదైతే ఉందో, సో ప్రియాంబిల్ అనేది పఠించడము తప్పనిసరి అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం కర్ణాటక రాష్ట్రం చట్టం చేసింది. ఎక్కడంటే మనకు సో పాఠశాలల్లో, కాలేజీల్లో రాజ్యాంగ ప్రవేశిక ప్రేయర్ యొక్క అసెంబ్లీ లోపల కంపల్సరీ విద్యార్థులందరూ చదవాలని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది. సో అందుకు మనకు ప్రియాంబిల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. కొన్ని GS పాయింట్స్ చూస్తే ప్రియాంబిల్లో వెరీ ఫేమస్, మనకు దీన్ని సవరణ చేయవచ్చు అంటే సవరణ చేయవచ్చు. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనము సోషలిస్టు, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ అని చెప్పేసి యాడ్ చేసుకున్నాం. ఇది న్యాయ సంరక్షణ లేదని చెప్పేసి మనకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాదా అని చెప్పేసి చూస్తే సుప్రీంకోర్టు డిఫరెంట్ తీర్పులు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ నాట్ పార్ట్ ఆఫ్ ది అని చెప్పేసి బెరీ కేసులో చెప్పింది. ఎస్ పార్ట్ ఆఫ్ ది అని చెప్పేసి కేశవానంది భారతి కేసు అండ్ LIC కేసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ప్రియాంబిల్ గురించి మనకు. ఇది జనరల్గా ఈ నెహ్రూ యొక్క లక్ష్యాలు, ఆశయాల తీర్మానం ఆధారంగా మనకు కనిపిస్తుంది. కొద్దిగా లక్ష్యాలు అండ్ ఆశయాలు అని చెప్పేసి ఆబ్జెక్టివ్ ఆఫ్ రెజల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్లో. సో రెజల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఫస్ట్ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. సెకండ్ది ఇటీవల మనకి రాజ్యాంగం అయితే సో తొలిసారిగా డోగ్రీ భాషలో సో విడుదల చేయడం జరిగింది. డోగ్రీ భాష అని చెప్పేసి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వెరీ ఫస్ట్ టైం మనము దీన్ని డోగ్రీ భాషలోకి అనువాదం చేయడం జరిగింది. సో డోగ్రీ భాష చూస్తే మనకి రాజ్యాంగం అధికారికంగా గుర్తించింది దీన్ని. మొత్తం మనకు సో 22 భాషలు ఉంటాయి గిట్ట. ఇన్ఫ్యాక్ట్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకు డోగ్రీ అని చెప్పేసి, బోడో, మైథిలి అని చెప్పేసి, సంతాలి అని చెప్పేసి 4 భాషలు మనకు కొత్తగా యాడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత తొలి సంవిధాన్ పార్క్ అని చెప్పేసి ఉంది. సో మొట్టమొదటిసారిగా సంవిధాన్ యొక్క అవేర్నెస్ కోసము సంవిధాన్ పార్క్ని సో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే జైపూర్ రాజ్ భవన్ ఫ్రమ్ రాజస్థాన్. వెరీ ఫేమస్ క్వశ్చన్. సో జైపూర్ రాజ్ భవన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి కాన్స్టిట్యూషనల్ లిటరసీ డిస్ట్రిక్ట్ అంటే అందులో ఉన్న జిల్లాలో ఉన్న అందరి పౌరులకి రాజ్యాంగం పట్ల అవేర్నెస్ ఉంది. సో అది మనకు సో కాన్స్టిట్యూషనల్లీ లిటరసీ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కొల్లాంలో ఫ్రమ్ కేరళ అని చెప్పేసి ఉన్నది. 4 క్వశ్చన్స్ మనకి ఫస్ట్ చాప్టర్లో ఉంటాయి. రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పేసి ఫస్ట్ ప్రియాంబిల్ పఠించడం తప్పనిసరి కర్ణాటకలో ఉంటే, రాజ్యాంగము డోగ్రీ భాషలో వెరీ ఫస్ట్ టైం, సంవిధాన్ పార్కు జైపూర్ రాజ్ భవన్లో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు స్టార్ట్ చేశారు.
సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ లిటరసీ డిస్ట్రిక్ట్ చూస్తే కొల్లాం ఫ్రమ్ కేరళ అని చెప్పేసి ఉంది. సో మనకి కంప్లీట్గా చాప్టర్ నెంబర్ 1లో 4 ఉన్నాయి. ఇయర్ మొత్తం చూస్తే 4 మనకి కనిపించినాయి. సో నెక్స్ట్ మనం దీన్ని మెయిన్స్ కోసం అని చెప్పేసి ఒక 30+ ఆర్టికల్స్ మనకు ఇదే ఇయర్లో ఉన్నాయండి పాలిటీ లోపల. రోజు మనం నోట్స్ చూస్తే అర్థం కాలే, కానీ ఒకసారి చూస్తే అరే ఇన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేసినామని చెప్పేసి అనిపించింది. సో మనం ఏం డిస్కస్ చేసినాం దీనికోసం మెయిన్స్ అంటే, సో ఈ సెక్యులర్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో వెస్టర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా ఉంటుంది. సో అది మనం డిస్కస్ చేసినాం. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఫేమస్. సామ్యవాదము, సో వెస్టర్న్ సోషలిస్టు ఇండియన్ సోషలిస్టు రెండు వేరు వేరు. సో మార్కిజం వేరు, గాంధీయిజం వేరు మనకి. సో ఇన్ఫ్యాక్ట్ దాన్ని మనం డిస్కస్ చేసినాం. గ్రూప్ 1 మెయిన్స్ కోసం అయితే అవి 2 ఆన్సర్స్ రాసి పెట్టుకోవాలి. సో మన నోట్స్లో ఆల్రెడీ ఉన్నాయి. సో బుల్లెట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, భారత భూభాగ పరిధి అని చెప్పేసి ఇది ఎప్పుడెప్పుడు మనకి వార్తల్లో వచ్చింది. జిఎస్లో అయితే మీరు ఆర్టికల్ నెంబర్ 1 to 4 చదువుకోవాలి కంపల్సరీ. సో ఫస్ట్ చూస్తే ఆర్టికల్ నెంబర్ 1 ఏమని చెప్తుంది అంటే ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పేసి చెప్తుంది. సో దట్ ఈజ్ భారత్, ఇది యూనియన్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ 1 మాట్లాడుతుంది. సో మనకి భారత్ అనే పదం కొద్దిగా వివాదాస్పదమైంది. G20 ఆహ్వాన లేఖలు కానీ ఇంకా కొన్ని ఆహ్వాన లేఖల్లో మనకు ఇండియా పేరు కాకుండా భారత్ పేరు అని చెప్పేసి వచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినాయి. మనం డిస్కస్ చేసినాము ఈ భారతదేశం అనే పదానికి మూలం ఏంటని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగంలో కూడా ఉంది, ఆర్టికల్ 1లో కూడా ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పేసి ఉంది. సో పెద్దగా మనకైతే ఇబ్బంది లేదు, భారత్ అని చెప్పేసి రాసినప్పటికీ రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇబ్బంది పడద్దు. సో ఇది ఆర్టికల్ నెంబర్ 1లో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి ఇంకెక్కడ వార్తల్లో వచ్చింది అంటే ఆర్టికల్ నెంబర్ 3 వార్తల్లో వచ్చింది మనకు. ఇన్ఫ్యాక్ట్ ఇది పార్లమెంటు చట్టము చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చు, విస్తీర్ణం తగ్గించవచ్చు, పెంచవచ్చు, ఒక రాష్ట్రంలో ఉన్న భూభాగాన్ని మరొక రాష్ట్రంలో యాడ్ చేయవచ్చు, కొత్త రాష్ట్రాన్ని క్రియేట్ చేయవచ్చు. ఆర్టికల్ నెంబర్ 3లో ఉంటుంది. ఈ పవర్స్ని వాడుకొని సో మనకి జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 చేసింది. 23rd కరెంట్ అఫైర్స్లో 19th అనేది ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టుని సమర్థించింది కాబట్టి వచ్చింది. మనం డిస్కస్ చేసే ప్రతి అంశము వితిన్ ద 1st January అండ్ ఎండ్ 31st December లోపే ఉంటుంది కంపల్సరీ. ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ అయితే కాదు, రైట్. ఇన్ఫ్యాక్ట్ దీని ప్రకారము మన సుప్రీంకోర్టు కేసు మనకు సో ఇన్ రే ఆర్టికల్ 370 అని చెప్పేసి ఇది సుప్రీంకోర్టు కేసు పేరు, ఇన్ రే 370 ఆర్టికల్ అని చెప్పేసి. దీని ప్రకారం సుప్రీంకోర్టు అయితే దీన్ని సమర్థించింది. సో జమ్మూ కాశ్మీర్ యొక్క సావర్నిటీ అనేది ఏమీ ఉండదు, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 1 చెప్తుంది, ఆర్టికల్ నెంబర్ 370 చెప్తుంది. జమ్మూ కాశ్మీర్కి ఇచ్చిన 370 యొక్క పవర్ ఏదైతే ఉందో అది స్పెషల్ పవర్. ఇది భారతదేశంలో అసిమెట్రిక్ ఫెడరలిజం అని చెప్పేసి ఉంటుంది. సో కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ పవర్స్ ఉన్నాయి, దాన్నే అసమాన సమైక్యవాదం అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇట్ ఈస్ నాట్ సావర్నిటీ, ఇట్ ఈస్ ఓన్లీ అసిమెట్రిక్ ఫెడరలిజం అని చెప్పేసి 371A నుంచి 371J వరకు కూడా మనకు డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. అవన్నీ సావర్నిటీ కిందకి రావు, ఓన్లీ అసిమెట్రిక్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ని యూటీ చేయడము సమర్థించింది, లడఖ్ని యూటీ కూడా చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ని తిరిగి రాష్ట్రంగా రిస్టోర్ చేయాలి, తర్వాత త్వరలోనే ఎన్నికలు చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సెప్టెంబర్లో 2024లో ఎన్నికలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో అందుకు మనకి ఆర్టికల్ 3 వార్తల్లో వచ్చింది. బట్ ఒకదానికి వివరణ ఇవ్వలేదు, ఒక రాష్ట్రాన్ని యూటీ చేయొచ్చునా, ఇప్పుడే మేము దీన్ని ఇన్ఫ్యాక్ట్ వివరణ ఇవ్వము అని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్రాన్ని యూటీ చేయవచ్చా, సో దాని యొక్క స్థాయి తగ్గించవచ్చా అంటే సుప్రీంకోర్టు దీని మీద ఏమైతే మాట్లాడలేదని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఫస్ట్ మనకు ఆర్టికల్ నెంబర్ 1 to 4లో ఆర్టికల్ 1 వార్తల్లో ఉంది ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పేసి, ఆర్టికల్ 3 వార్తల్లో ఉంది జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ యొక్క యూటీస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. హైజ్ అండ్ టుడే ఇండియా లోపల 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ ఉన్నాయి. సో తెలంగాణ 29th స్టేట్గా అంటే జమ్మూ కాశ్మీర్ని మనం తగ్గించినాం కాబట్టి 28 అయిపోయినాయి. అంతకుముందు 7 యూటీస్ ఉండే,
సో జమ్మూ కాశ్మీర్ లడఖ్ వచ్చింది 9 అయితే అంటే దాద్రా నగర్ హవేలీ డామన్ డియూ అని చెప్పేసి రెండింటిని యాడ్ చేయడం జరిగింది కాబట్టి 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వస్తుంది సిటిజన్షిప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో సిటిజన్షిప్ నెక్స్ట్ చాప్టర్ మనం ఏం చేయాలి, ఆర్టికల్ నెంబర్ 5 నుంచి 11 దాకా చదువుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు ఏంటి అంటే సో ఈ 2022 ఇయర్లో పౌరసత్వాన్ని వదులుకున్న వాళ్ళు ఎంత అంటే 2.25 lakhs. సో ఇది మొత్తం 1950 నుంచి చూస్తే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తే ఒక ఇయర్లో అత్యధిక మంది ఇన్ఫ్యాక్ట్ 22nd ఇయర్లో 2.25 lakhs అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ 1955 సిటిజన్షిప్ యాక్ట్ సెక్షన్ 6A అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది వివాదాస్పదమైంది. సో దీన్ని సుప్రీంకోర్టు సవాల్ చేస్తే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది ఈ 6A విషయంలో. మన CJA దానికి ఆ బెంచ్కి అధ్యక్షుడిగా ఉండి ఆ కేసును చూస్తున్నాడు. సో మనకి తీర్పు అయితే వస్తుంది త్వరలోనే కంప్లీట్గా. సో 6A ఏంటి, సో ఫస్ట్ మనం చూస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 6 ఉంది కదా. సో ఆర్టికల్ నెంబర్ 6 కూడా మనకి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతుంది. 19 జూలై 1948 తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకి మన పౌరసత్వాన్ని ఇచ్చేస్తారు డిఫరెంట్ రూల్స్ పెట్టి. సో ఇది ఆర్టికల్ 6 చూస్తే కట్ ఆఫ్ డేట్ ఎంత మనకు 19 జూలై 1948 అని చెప్పేసి ఉంది. తర్వాత ఇక్కడ 6A అనేది తర్వాత మనం యాడ్ చేస్తాం. 6 ఆర్టికల్ ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో, ఇవి రెండు సేమ్ కాదండి. ఈ 6A ఏంటి, ఈ చట్టం లోపల. సో వాస్తవంగా మనకి 1955ని 1985లో అస్సాం ఒప్పందం అని చెప్పేసి మనం చేసుకున్నాం. సో అస్సాం ఆల్ స్టూడెంట్స్ యూనియన్, అస్సాం ప్రభుత్వము అండ్ రాజీవ్ గాంధీ ప్రభుత్వము త్రైపాక్షిక ఒప్పందం చేసుకొని రాజ్యాంగంలో కాకుండా 1955 సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని అమెండ్మెంట్ చేసి సెక్షన్ 6A అని చెప్పేసి యాడ్ చేసిండు. దీని ప్రకారం ఏంటిదంటే అస్సాంకి కనుక 1 జనవరి 1966 నుంచి 25 మార్చు 1971 లోపు వలస వచ్చినట్లయితే వాళ్ళకి ఇచ్చే దాని గురించి మాట్లాడుతుంది. సో వీళ్ళకి 1 జనవరి ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే జనవరి 1 రావచ్చు లేకుంటే తర్వాత రావచ్చు. 25 మార్చ్ బిఫోర్ అంటే 24th వరకు వచ్చినట్లయితే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ మనకి కేసు ఏంటి అంటే సో ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఇతర ప్రాంతానికి వస్తేనేమో 48 కట్ ఆఫ్ ఉంటే వీళ్ళ కోసం అని ప్రత్యేకించి అస్సాం కోసం అని చెప్పేసి 66 నుంచి 71 ఎందుకని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు పడేసిండ్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం వాదిస్తుంది అంటే అరే ఇది స్పెషల్ ప్రొవిజన్ ఫర్ అస్సాం ఓన్లీ, ఈ ఒప్పందం ఫలితంగా వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాదిస్తుంది. సో మనకి ఇక్కడ సెక్షన్ 6A అస్సాం ఒప్పందం అనుసరించి వచ్చింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం అని చెప్పేసి కట్ ఆఫ్ 1 జనవరి 1966 నుంచి 24th మార్చు 1971. 25th ఉందంటే బిఫోర్ అని చెప్పేసి ఉంటుంది. బిఫోర్ అంటే మనకు 24 వస్తుంది. ఇది ఆన్ ఆర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆర్టికల్ నెంబర్ 6 ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి 1948 కట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టింది. ఈ రెండు కట్ ఆఫ్లు వేరుగా ఉన్నాయని చెప్పేసి ఇట్ ఈస్ వయలేషన్ ఆర్టికల్ నెంబర్ 14 అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఆ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సో మనం దీన్ని అందుకని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి 2 ఆర్టికల్స్ మాత్రం మనకి వార్తల్లో ఉన్నాయి సిటిజన్షిప్ గురించి. తర్వాత వస్తే ఫండమెంటల్ రైట్స్ అండి. ఇందులో వెరీ ఫేమస్ మనకి ప్రాథమిక హక్కులు అంటే ఆస్తి హక్కు మీద గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఈ రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు అని చెప్పేసి డిఫరెంట్ తీర్పుల నేపథ్యంలో కేసులు వస్తాయి. మత స్వేచ్ఛ విషయంలో కేసులు వస్తాయి. ఇవి మనకు బాగా గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు చదువుకోవాలి. సో ఫస్ట్ వస్తే ఫండమెంటల్ రైట్స్ మనకి ఆర్టికల్ నెంబర్ 15 and 16 ఏంటిది రిజర్వేషన్ల గురించి మాట్లాడతాయి ఇవి. ఇన్ఫ్యాక్ట్ సరే ఇది విద్యా సంస్థల్లో ఇదేమో ఉద్యోగాలు అని చెప్పేసి ఉంటుంది. అది మనకు మళ్ళీ సబ్ క్లాస్ ఇక్కడ అవసరం లేదు, ఎగ్జామ్ దృష్టి అవసరమే బట్ ఇక్కడ మనకి అవసరం లేదు. ఫస్ట్ చూస్తే హర్యానా ప్రభుత్వము సో ప్రైవేట్ రంగంలో 75% రిజర్వేషన్లు ఇచ్చిందండి స్థానికులకే. అందుకు మనకి వార్తల్లో ఉంది.
సో ఇది 2020లో చట్టం చేస్తే 2022లో అమల్లోకి వచ్చింది. పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టిపడేసింది, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి మనకు ప్రైవేట్ రంగంలో 70% అని చెప్పేసి ఏ రాష్ట్రం అని క్వశ్చన్ వస్తుంది, హర్యానా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో దేని పాయింట్ ఆఫ్ వ్యూలో కొట్టేసిందంటే ఇది నివాసం ఆధారంగా ఇస్తుంది. ఫస్ట్ అయితే రిజర్వేషన్లు ఫస్ట్ అయితే వీళ్ళకు అర్హులు ఎవరు అంటే ఒక సంస్థలో 10+ ఎంప్లాయీస్ కలిగి ఉండి 30,000 కంటే తక్కువ సాలరీ వచ్చే ఉద్యోగాల్లో మాత్రమే ఇది వర్తింప చేస్తాం. మనం 10+ ఎంప్లాయీ కలిగి ఉండాలి, 30,000 కంటే తక్కువ సాలరీస్ వచ్చే ఉద్యోగాలకి ఇది వర్తింప చేస్తారు. అయితే ఇక్కడ ఏం ఉల్లంఘన చేస్తుందంటే యాజ్ పర్ ఆర్టికల్ 35 ఇట్ ఈస్ ఆల్సో ఫండమెంటల్ రైట్ యొక్క ఆర్టికల్ 35 ఏమంటుంది అంటే సో మన నివాసం ఆధారంగా పార్లమెంటు మాత్రమే చట్టం చేస్తుంది. సో 35 ఆర్టికల్ అనేది పార్లమెంట్ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్స్ గురించి మాట్లాడుతుంది. 16(3)లో మార్పు చేయాలంటే కేవలము పార్లమెంట్కి అధికారం ఉంటుంది నివాస అర్హత విషయంలో. సో మనకు 35 ఆర్టికల్ కొన్ని ఆర్టికల్స్ని సవరణ చేయాలి అంటే పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి 16(3) నివాస అర్హత కాబట్టి ఈ చెల్లదు అని చెప్పేసి నువ్వు రాష్ట్రం ఎట్లా చేస్తావు అని చెప్పేసి ఒకటి. 19(1)D సో మనకి డి మీన్స్ డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశము అంటే ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మార్పు రావడం అని చెప్పేసి. సో మనం ఇక్కడ ఫ్రీ మూవ్లీ అని చెప్పేసి సో మనం ఫ్రీగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చెల్లించవచ్చు అని చెప్పేసి డి చెప్తుంది. సో దీని ప్రకారం మనం హర్యానాకి వెళ్ళి ఉద్యోగం చేరాదు కాబట్టి 19(1)Dని వైలేట్ చేస్తుంది. 19(1)G అని చెప్పేసి ఉంటుంది. సో జీ ఏంటి, మనకి ఇష్టమైన ప్రొఫెషన్, ఇష్టమైన ట్రేడ్, ఇష్టమైన బిజినెస్ చేయవచ్చు. సరే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వ్యభిచారం లాంటి అది వేరే, మనకు అక్రమ రవాణా లాంటి ఇక్కడ మనకు అవసరం లేదు. కానీ సో ఇన్ఫ్యాక్ట్ రైట్ టు ప్రొఫెషన్ కలిగి ఉన్న నేను ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇది తిరస్కరణ చేస్తుంది కాబట్టి దీన్ని పంజాబ్ హర్యానా హైకోర్టు కంప్లీట్గా కొట్టిపడేసింది. అందుకోసం అని చెప్పేసి మనకి ఇది వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇటీవల బీహార్ చూస్తే, సెకండ్ది బీహార్ చూస్తే సో బీహార్ అసెంబ్లీ కులగణన చేసింది. ఫస్ట్ రాష్ట్రం ఇది. చేసిన తర్వాత 65% రిజర్వేషన్లు ఆమోదించిందండి. ఇది ఇంకా అమల్లోకి రాలేదు, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. అయినప్పటికీ ఇది మనకి క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఈ ఎస్సీ వాళ్ళకు 20% కేటాయించింది, ఎస్టీ వాళ్ళకు 2% అండ్ ఓబీసీ వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ 43%. ఇందులో ఈబీసీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి 25%, ఓబీసీ అని చెప్పేసి 18% అయితే కేటాయించింది. సో మొత్తం మీద 65 వచ్చింది కదా. ఈ 65లో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఉన్న 10%ని కలపలేదు. సో మొత్తం చూస్తే 70% అయిపోతుంది. ఇది కూడా బీహార్లో మనకి 50% క్యాప్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ అని చెప్పేసి, దేవదాసన్ కేసు అని చెప్పేసి, ఇంకోటి మనకు ఇన్ఫ్యాక్ట్ 93లో వెరీ ఫేమస్ కేసు ఉంటుంది. సో ఇందిరా సహాని కేసు అని చెప్పేసి, ఎంతసేపు మనకి ఇందిరా సహాని కేసే కాదు, ఇక్కడ మైసూర్ బాలాజీ కూడా దేవదాసుని కూడా ఈ 50% గురించి మాట్లాడతాయి. ఇటీవల వెరీ ఫేమస్ కేసు 22nd ఇయర్లో వచ్చింది, జన్హిత్ అభియాన్ అని చెప్పేసి. సో జన్హిత్ అభియాన్ ఈ కేసులో ఈడబ్ల్యూఎస్సీ యొక్క 10%ని సుప్రీంకోర్టు సమర్థించి ఈ 50% అనేది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి వర్తిస్తుంది, ఈడబ్ల్యూఎస్ని ఇంక్లూడ్ చేయొద్దని చెప్పేసి ఓన్లీ వాళ్ళకే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. సో మళ్ళీ దీని మీద రివ్యూ పిటిషన్ అయితే దాఖలు కంపల్సరీ అవుతుంది, అయింది కూడా. సో ఇన్ఫ్యాక్ట్ మొత్తం మీద బీహార్ అయితే ఉల్లంఘన చేస్తుంది, ఇది మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఛత్తీస్గఢ్ అండి. సో మూడో చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఇది 76%ని ఇన్ఫ్యాక్ట్ ఆమోదించింది. సో 65, 76, ఇది 75 ప్రైవేట్ రంగాల ఉద్యోగుల కోసం అని చెప్పేసి దీన్ని పంజాబ్ హర్యానా హైకోర్టు ఇన్ఫ్యాక్ట్ కొట్టిపడేసింది. సో 3 మనం గుర్తుపెట్టుకోవాలి, ఏది హర్యానా ఒకటి, బీహార్ ఒకటి, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ది ఛత్తీస్గఢ్ అని చెప్పేసి 76% అని చెప్పేసి అసెంబ్లీ ఆమోదించింది కాబట్టి మనం డిస్కస్ చేయాలి, కంపల్సరీ అవసరం కూడా. ఈ 3 కంపల్సరీ రాసుకోవాలి ఒక దగ్గర. నెక్స్ట్ ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21ని సుప్రీంకోర్టు విస్తరణ చేసింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ రాజకీయ నాయకుల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ మరింత ముందుకెళ్ళి ఆర్టికల్ 19 అండ్ 21ని విస్తరణ చేసింది కాబట్టి ఆ కేసు మనం డిస్కస్ చేయాలి. ఆర్టికల్ 19
ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్స్ కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాము. సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా ఇదే వస్తుంది మళ్ళీ. సో మనకి కౌశల్ కిషోర్ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, కొన్ని కేసుల పేరు అవసరం ఉంటుంది. సో వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, కౌశల్ కిషోర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. దీన్ని రాజకీయ ప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛ కేసు అని చెప్పేసి పిలుస్తున్నాం. సో వెరీ వెరీ ఫేమస్ కేసు. పొలిటికల్ లీడర్స్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ మీద పరిమితులు విధించాలన్నా వద్దా అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే, సో పరిమితులు వద్దు, 19(1) ప్రకారం వాళ్ళకి రైట్స్ ఉన్నది, 19(2)లో మొత్తం మీద 8 రకాల పరిమితులు ఉన్నాయి. మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం 8 రకాల పరిమితులు ఏంటని చెప్పేసి. సావర్నిటీ, సెక్యూరిటీ, ఇంటెగ్రిటీ దెబ్బతినద్దని చెప్పేసి, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్ అని చెప్పేసి, డిఫమేషన్ అని చెప్పేసి, మోరల్ అని చెప్పేసి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం. సో అవన్నీ ఇక్కడికి వస్తాయి. సో ఇవి సరిపోతాయి, మళ్ళీ ఎక్స్ట్రా అవసరం లేదని చెప్పేసి ఎక్స్ట్రా విధించాల్సి వస్తే ఎవరు చేయాలి? నాట్ ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్ చట్టం చేసి 19(2)లో ఇంకొక దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చెప్పింది. సెకండ్ది ఏమన్నదంటే, సో ఆర్టికల్ నెంబర్ 19(1)(a) అండ్ ఆర్టికల్ నెంబర్ 21. మనం ఎన్ని రోజులు ఈ రెండు విషయంలో ఎవరు ఉల్లంఘన చేస్తారు అంటే స్టేటే ఉల్లంఘన. స్టేట్ మీన్స్ మన రాజ్యము, ఐదర్ సెంట్రల్ లేదా స్టేటు. సో మనకి స్టేటు ఉల్లంఘన చేస్తా అని చెప్పేసి కేసులు వేసినాం. ఇండివిజువల్ పర్సన్ మీద మనం కేసు వేయలేదు. ఇప్పుడు మాత్రము సో ప్రాథమిక హక్కులు జనరల్గా రాజ్యానికి వ్యతిరేకంగా మనం కేసులు వేస్తాం. ప్రాథమిక హక్కులు ఉల్లంఘన చేసేదే జనరల్గా రాజ్యము. సరే, ఆర్టికల్ నెంబర్ 17, ఆర్టికల్ నెంబర్ 23, 24 ఇది వేరు, ఇది ఇండివిజువల్ బేసిస్లో ఉంటుంది. అస్పృశ్యత నేరం అని చెప్పేసి చెప్తుంది. నువ్వు సంథింగ్ చిన్న కులం అని చెప్పేసి తిట్టినవు, నువ్వు కేసు వేయచ్చు. అక్రమ రవాణా నేరం అని చెప్పేసి చెప్తుంది. అక్రమ రవాణా ఎవరు చేస్తారు? వ్యక్తులు చేస్తారు. 24 బాల కార్మిక నిషేధం అని చెప్పేసి ఉంటుంది. బాల కార్మికులు ఎవరు పెట్టుకుంటారు? వ్యక్తులు పెట్టుకుంటారు. ఇవన్నీ ఇండివిజువల్ బేస్ ఉంటాయి. సో ఆర్టికల్ నెంబర్ 19(1)(a) అండ్ 21 అని చెప్పేసి స్టేట్ బేస్లో ఉంటుంది. సో ఇన్ని రోజులు మనం స్టేట్కి అగెన్స్ట్గా కేసు వేసినాం, ఇండివిజువల్గా వేసే అవకాశం లేదు. సుప్రీంకోర్టుని విస్తరించింది. ఎస్, మీరు ఇండివిజువల్ కూడా కేసు వేయచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు విస్తరించింది. సో దీన్ని మనం ఇన్ఫ్యాక్ట్ ఏమంటామంటే వర్టికల్ అప్లికేషన్ అంటే ఓన్లీ అగెన్స్ట్ స్టేట్, హారిజెంటల్ అప్లికేషన్ అంటే సో స్టేట్తో పాటు ఇండివిజువల్ పర్సన్ కూడా మనము కేసు అయితే వేయవచ్చు. సో వర్టికల్ అండ్ ఇంకోటి హారిజెంటల్ అని చెప్పేసి ఉన్నది. రైట్. తర్వాత అండర్ ట్రయల్ ఖైదీలు అని చెప్పేసి సో మనకి ఆర్టికల్ నెంబర్ 21 కిందకి వస్తుంది, 22 కింద కూడా వస్తుంది, ఆర్టికల్ 20 కింద కూడా వస్తుంది, 20, 21, 22 కిందకి వస్తుంది అండర్ ట్రయల్ ఖైదీలు అంటే. సో మనకి ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫస్ట్ టైం ఈ ఖైదీల కోసము ఒక ట్రాకింగ్ పరికరాన్ని ఒడిషా ప్రభుత్వము అమలు చేస్తుంది. సో ఇది ఒక పైలట్ ప్రాతిపదికన జైళ్ళ శాఖ వాళ్ళకి ట్రాకింగ్ పరికరము పెట్టేసి సమాజంలోకి పంపిస్తుంది. సో ఇది ఒడిషా ప్రభుత్వం వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇటువంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి విదేశాలకు వెళ్ళే హక్కు అని చెప్పేసి రైట్ టు ట్రావెల్ అవుట్ సైడ్ ఇండియా. సో ఢిల్లీ హైకోర్టు చెప్పింది విదేశాలకు వెళ్ళే హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పింది ఇటీవల. ఇంతకుముందు మనకి మేనకా గాంధీ కేసు అని చెప్పేసి ఉంది, వెరీ ఫేమస్ కేసు. ప్రాథమిక హక్కుల్ని విస్తరణ కేసు అని చెప్పేసి కూడా పిలుస్తాం మనం. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఈ కేసులోనే సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం ప్రతిపాదించింది. చట్టం ప్రకారం చేసినామా కాదు, చట్టాన్నే ఫస్ట్ పరీక్ష చేయడమే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి పిలుస్తాం. సో మొత్తం మీద మనకి వార్తల్లో ఏముందంటే విదేశాలకు వెళ్ళే హక్కు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది. సో మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, మనకి మూవ్మెంట్ మీద రెండు వస్తాయి. విత్ ఇన్ ద బౌండరీ చూస్తే 19(1)(d) వస్తుంది. డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం విత్ ఇన్ ద ఇండియా టెరిటరీ, ఇండియా లోపలని మనము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళే హక్కు అంటే 19(1)(d) వస్తుంది. బట్ అవుట్ సైడ్ ది ఇండియా మళ్ళీ లోపలికి రావడం చూస్తే గిట్ట ఆర్టికల్ నెంబర్ 21 కిందికి వస్తుంది. సో వెరీ ఫేమస్ కేసు మేనకా గాంధీ కేసు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్ టు అబార్డ్, బయటకు వెళ్ళే హక్కు మనం కలిగి ఉంటామని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం చెప్పడం జరిగింది. మళ్ళీ ఢిల్లీ హైకోర్టు దాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 25 మనకు వార్తల్లో ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, రైట్ టు ప్రాక్టీస్ ప్రొఫెషన్ అని చెప్పేసి మనకు ఉంటుంది. సో మత స్వేచ్ఛ అని చెప్పేసి మనం సింపుల్గా చెప్పొచ్చు దాన్ని.
దీని ప్రకారం మనకి ఏది వార్తల్లో ఉంది అంటే కర్ణాటకలో ఇన్ఫ్యాక్ట్ సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు బీజేపీ ప్రభుత్వం చేసిన మత మార్పిడి చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అందుకు మనకి వార్తల్లో ఉంది. ఇటీవల ఏ రాష్ట్రము అంటే కర్ణాటక అని చెప్పేసి మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేసింది. సిద్ధరామయ్య కర్ణాటక అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పేసి మనకు చాప్టర్ ఉన్నది. అందులో అన్ని రాష్ట్రాలు వస్తాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరము, ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణ, కర్ణాటక అని చెప్పేసి మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ అని చెప్పేసి ఇవన్నీ ఇదే ఇయర్లో జరిగిన ఎన్నికలు. మొత్తం మీద ఇదంతా ప్రాథమిక హక్కులు అండి. సో నేను కొన్ని బొడిన రాస్తలేను, ఆ చిన్న పాయింట్స్ అని చెప్పేసి ఒకసారి అవి రివిజన్ చేసుకోండి. ప్రాథమిక హక్కులు అధ్యయనం చేసేటప్పుడు ఒకసారి సిలబస్లో కరెంట్ అఫైర్స్ మన నోట్స్ మీకు పీడిఎఫ్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఎంత ఈజీ అవుతుందంటే జిఎస్తో కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ మనకి డిపిఎస్పి వార్తల్లో ఉన్నాయి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పేసి సో మనకు ఆర్టికల్ 36 నుంచి 51 దాకా వస్తాయి ఇవన్నీ. అందులో మనకు ఏ ఆర్టికల్ వార్తల్లో ఉంటే అదే ఆర్టికల్ ఆర్డర్లో డిస్కస్ చేస్తాం. 39A ఉంది, 43 ఉంది, 41, 43B, 47, 44 అని చెప్పేసి ఉన్నాయి ఆర్టికల్స్. ఇవన్నీ వార్తల్లో ఉన్నాయి. మనం డిస్కస్ చేసిన ఏ ఒక్క అంశం కొత్తదైతే రాదు. సో ఫస్ట్ 39A అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో దీన్ని ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పేసి సో ఏ అని ఉందంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, అమెండ్మెంట్ చేశారు. ఏంటి అమెండ్మెంట్? మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని యాడ్ చేశారు. అంటే ఈ పేద బడుగు బలహీన వర్గాలకి, వికలాంగులకి, మహిళలకి అని చెప్పేసి విపత్తులు వచ్చిన ప్రదేశంలో అని చెప్పేసి ఫ్రీ లీగల్ ఎయిడ్ మనం అందించాలని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో దీని ప్రకారము ఇది డిపిఎస్పిలో ఉంది కాబట్టి నేరుగా అమల్లోకి రాదు, చట్టం చేయాల్సి ఉంటుంది. సో నల్సా అని చెప్పేసి మనం చట్టం వేసుకున్నాం 1987లో, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి. ఇది 1995 నవంబర్లో మనకు అమల్లోకి వస్తుంది, November 9th ఐ థింక్. దాన్ని లీగల్ సర్వీస్ డే అని చెప్పేసి పిలుస్తాం, రైట్. ఇది 1995లో అమలులోకి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే నల్సా యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇన్ఫ్యాక్ట్ ఎవరతను సెకండ్ పర్సన్ అంటే సంజయ్ ఖన్నా ఇటీవల నియామకం, డిసెంబర్ మాసంలో ఈ కరెంట్ అఫైర్స్ సంజయ్ ఖన్నా మనకు నియామకం పొందిండు, సంజయ్ ఖన్నా అని చెప్పేసి. సో నల్సా యొక్క ప్యాటర్న్ ఇన్ చీఫ్గా, సో ప్యాటర్న్ ఇన్ చీఫ్గా చూస్తే సిజేఐ ఉంటాడు. నల్సా యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా జనరల్గా సుప్రీంకోర్టు యొక్క నెక్స్ట్ సీజే ఎవరవుతారో వాళ్ళే ఉంటారు. సో మనకి ఇంకోటి ఉంది వార్తల్లో, జనవరి మాసం కరెంట్ అఫైర్స్. ఏది? సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ అని చెప్పేసి ఉన్నది. దీనికి చైర్పర్సన్గా, ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా బిఆర్ గవాయ్ అని చెప్పేసి నియామకం పొందిండు. ఇది రీసెంట్ జనవరి మాసం. దీనిలో మన నోట్స్లో రాయలేదు, బట్ నాకు ఇది తెలుసు, బట్ నేను రాయలేదు, అవసరం లేదని చెప్పేసి. ఇది ఒకటి మనకు ఆర్టికల్ అనేది వార్తల్లో ఉంది. నెక్స్ట్ 41 and 43 ఆర్టికల్స్ మనకు వార్తల్లో ఉన్నాయి. సో 41 and 43 అని చెప్పేసి ఈ రాజస్థాన్లో మనకు మినిమం ఇన్కమ్ బిల్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ 41 ఆర్టికల్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్. నువ్వు అయితే పని ఉపాధి కల్పించాలి లేదా ఎడ్యుకేషన్ కల్పించాలి, ఎడ్యుకేషన్కి అంటే వృత్తి విద్య కల్పించాలి. సో మనకు 45 ఆర్టికల్, 21A ఆర్టికల్ అండ్ 41లో ఉన్న రైట్ టు ఎడ్యుకేషన్ రెండు సేమ్ కాదు. ఇందులో ఉన్న రైట్ టు ఎడ్యుకేషన్ అనేది సో ఇట్లా ఉంటుంది. మనకి ఆర్టికల్ చూస్తే ఎగ్జాక్ట్గా టెక్స్ట్ అనేది రైట్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ అని చెప్పేసి ఉంటుంది. రైట్ టు ఎడ్యుకేషన్ ఏంటిది? ఇది ఇన్ఫ్యాక్ట్ వృత్తికి సంబంధించిన విద్య మనం నేర్పించాలి, పని కల్పించాలి. అటువంటి కల్పించినప్పుడు మనం ఏం చేయాలి అంటే పబ్లిక్ అసిస్టెన్స్ అంటే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. నిరుద్యోగ వృత్తి కానీ లేదా పెన్షన్స్ కానీ ఇవ్వాలి. సో రాజస్థాన్లో నెలకు 1000 రూపాయలు అయితే అందరికి ఇస్తున్నారట కంపల్సరీ పర్ మంత్. ఇంకోటి 43 ఆర్టికల్ మనకి సో లివింగ్ వేజెస్ అంటే మినిమం కనీస వేతనాలు కంపల్సరీ చెల్లించాలని చెప్పేసి 43 ఆర్టికల్ చెప్తుంది. సో లివింగ్ వేజెస్ అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారము మినిమం పని కల్పిస్తుంది. సో మినిమం ఇన్కమ్ వచ్చేలా చెప్తుంది. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? రూరల్లో అయితే
ఇన్ఫ్యాక్ట్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి ఉపయోగిస్తున్నారు. అర్బన్లో కూడా ఇన్ఫ్యాక్ట్ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని వెరీ ఫస్ట్ టైం భారతదేశంలోనే రాజస్థాన్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దీన్ని ఇందిరాగాంధీ పథకం అని చెప్పేసి పిలుస్తున్నాము. రూరల్లో 100 రోజులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే వీళ్ళు ఒక 25 డేస్ ఎక్కువ ఇస్తున్నారు. సో 125 డేస్ కల్పిస్తున్నారు రాజస్థాన్ లోపల చట్టబద్ధంగా. సో ఇది పట్టణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. గ్రామీణ ప్రాంతంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని వాడుకుంటూనే 25 రోజులు ఎక్కువ చేసింది. సో ఇవి రెండు లేని వాళ్ళకు పెన్షన్ ఇస్తుంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మనకు 41, 43 అని చెప్పేసి వార్తల్లో ఉంది. మినిమం ఇన్కమ్ బిల్లు అయితే రాజస్థాన్ ప్రభుత్వం చేయడం జరిగింది, అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ 43B అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇన్ఫ్యాక్ట్ బి అంటే మనం కొత్తగా యాడ్ చేసుకున్నాం. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఇన్ఫ్యాక్ట్ ఇది కోఆపరేటివ్ సొసైటీలు రాష్ట్రమే అంటే స్టేటే ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి 43B మనం ఏర్పాటు చేసుకున్నాము. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ది స్టేటే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇది వార్తల్లో ఉంది. 19(1)C వేరు అక్కడ ప్రాథమిక హక్కు, ఇదేమో డిపిఎస్పి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. దీని ప్రకారము సో మల్టీ స్టేట్ గుర్తుపెట్టుకోవాలి, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ అని చెప్పేసి 2002లో చేసిండ్రు. సో దీంట్లో ఒక 3 కొత్తగా యాడ్ చేశారు. అవి ఏంటి అంటే ఒకటేమో ఎక్స్పోర్ట్ సొసైటీ అని చెప్పేసి పిలుస్తాం, ఆర్గానిక్ సొసైటీ అని చెప్పేసి పిలుస్తాం, అండ్ సీడ్ సొసైటీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ మూడింటిని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ కింద మూడింటిని కొత్తగా యాడ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 43B ఏంటి? సో సహకార సంఘాలు ప్రభుత్వమే ఏర్పాటు చేసే ప్రోత్సహించాలి, ఏర్పాటు చేసింది. ఇదే డిపిఎస్ చట్టం చేసి మనం అమల్లోకి తీసుకొస్తున్నాం ఇవన్నీ కూడా, రైట్. ఇది మనకి వార్తల్లో అయితే కనిపిస్తుంది. సో మనకు 243ZR అని చెప్పేసి ఉంటుంది ఆర్టికల్ నెంబర్, అది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ గురించి మాట్లాడుతుంది. 243ZR అని చెప్పేసి బహుళ రాష్ట్రాలు సహకార సంఘాల ఏర్పాటు చేసే అధికారము సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి సో మనకు ఇది డిస్కస్ చేసినాము. 243ZR అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 44 అండి. ఇప్పుడు ఏం వార్తల్లో ఉంది? 39A ఉంది, 41 ఉంది, 43 ఉంది, 43B అని చెప్పేసి ఉంది. ఒకసారి మీరు డిపిఎస్పి అధ్యయనం చేసేటప్పుడు ఇవి చూసుకోండి, ఇంకా మర్చిపోరు. కొద్దిగా ఇరికిచ్చి మీ నోట్స్లో రాసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ 23rd అయితే మీరు దినమలో మర్చిపోరు. ఇంకా అంటే పదం కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది కానీ అది సో పరీక్ష రాసేంత వరకు అయితే మర్చిపోరు, రైట్. నెక్స్ట్ 44 ఆర్టికల్ అయితే ఇన్ఫ్యాక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఉంది. సో ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసినాము. గ్రూప్ 1 మెయిన్స్ కోసం అయితే ఇన్ఫ్యాక్ట్ 1 hour కంటే ఎక్కువ వీడియో ఉంది దీని మీద, రైట్. ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి, కొన్ని రాష్ట్రాలు అనుకూలంగా తీర్మానం చేసినాయి. ఫస్ట్ మనకి వ్యతిరేకించినవి ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ కేరళ అసెంబ్లీ, మిజోరం, తమిళనాడు. సో ఈ 1 year కాలంలో కేరళ, మిజోరం, తమిళనాడు. సో రీసెంట్గా చూస్తే మనం కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నోట్స్లో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఫస్ట్ వచ్చినాయి ఈ డిసెంబర్, నవంబర్. నేను డిసెంబర్ నుంచి ఇట్లా వస్తున్నా కాబట్టి కేరళ ముందై ఉంటుంది. అట్లా కొంచెం ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకా పోను లూజ్ వాళ్ళు పెట్టినా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. సో అనుకూలంగా అంటే ఇన్ఫ్యాక్ట్ ఉత్తరాఖండ్ వెరీ వెరీ ఫేమస్, ఒక కమిటీ నియామకం చేసింది, మళ్ళీ మనకి మొన్న వార్తల్లో వచ్చింది. సో రంజన్ ప్రకాష్ దేశాయ్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది, రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ. సో ఈమె నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి వార్తల్లో ఉందండి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్, జమ్మూ కాశ్మీర్ లోపల డీలిమిటేషన్ కమిషన్ చైర్పర్సన్, తర్వాత ఉత్తరాఖండ్ లోపల యూసీసీ అమలు మీద కమిషన్, లోక్పాల్ సభ్యుల యొక్క సెర్చ్ కమిటీ, శోధన కమిటీ చైర్పర్సన్ కూడా మన రంజన్ ప్రకాష్ దేశాయ్ పనిచేస్తుంది ప్రజెంట్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి వార్తల్లో ఉన్నారు. తర్వాత ఇంకా అనుకూలంగా మధ్యప్రదేశ్ కూడా చేసింది కమిటీ, అండ్ గుజరాత్ కూడా వేసింది. సో కమిటీలు మాత్రం ఏర్పాటు చేసినాయి, కమిటీల పేర్లు మనకి లభ్యం కాలేదు, ఇక్కడ లేవు కూడా వాస్తవంగా. సో ఇవి 3 రాష్ట్రాలు అనుకూలంగా కమిటీలో ఏర్పాటు అని చెప్పేసి, 3 రాష్ట్రాలు వ్యతిరేకం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే. సో భారతదేశానికి అవసరమా అని చెప్పేసి మనం గ్రూప్ 1 మెయిన్స్ డిస్కస్ చేసినాము. అవసరం ఏంటి, సో ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి అని చెప్పేసి, ఎలా అమలు చేయాలి, అమలు చేస్తే అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం దీన్ని.
నెక్స్ట్ 47 ఆర్టికల్ వార్తల్లో ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఏం చెప్తుంది అంటే 47 ఆర్టికల్ మద్యపాన నిషేధం అని చెప్పేసి మనం చదువుకుంటాం, బట్ అది పూర్తిగా చూస్తే న్యూట్రిషన్ అని చెప్పేసి ఉంటుంది. సో న్యూట్రిషన్ లివింగ్ స్టాండర్డ్ పెంచాలని చెప్పేసి ఉంటుంది. సో దీనికోసం అని చెప్పేసి మరి ఏమున్నది, రైట్ టు హెల్త్ అని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం చట్టం చేయడం జరిగింది. రైట్ టు హెల్త్ రాజస్థాన్ మనకు ఇది ఎకనామీలో వస్తుంది. మళ్ళీ ఈ గిగా వర్కర్స్ కోసం అని చెప్పేసి సంక్షేమ బోర్డును రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంకోటి రైట్ టు హెల్త్, రైట్ టు మినిమం ఇన్కమ్ అని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం ఇవన్నీ చేసింది. అయినప్పుడు రాజస్థాన్లో కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ అయితే గెలవడం జరిగింది. సో ఇది మనకంతా డిపిఎస్పి అండి. సో ఆర్టికల్ నెంబర్ 47, 44, 43B, 43, 41, 39A ఇవన్నీ మనకైతే వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో మీరు ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్న ప్యాటర్న్ని మనం ఫాలో అవుతున్నాం ఆల్మోస్ట్ కూడా. రైట్, ఇక్కడ ఏది వార్తల్లో ఉంది మనకు. సో ఫస్ట్ పుంచి కమిషన్ అని చెప్పేసి లేదా పుంచి కమిషన్ అని చెప్పేసి పిలుస్తాం, పుంచి అని చెప్పేసి పిలుస్తాం కావచ్చు మేబీ. సో వార్తల్లో ఉంది 2007లో నియామకం చేస్తే 10లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద వన్ ఆఫ్ ది కమిటీ. సో మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది, మనం అప్పుడే డిస్కస్ చేసి ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు జిఎస్ పేపర్స్ని బాగా చూస్తే ఈ పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న స్పేస్, డిఫెన్స్ ఆర్టికల్స్ మనం కరెంట్ అఫైర్స్తోనే జిఎస్లో మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం. మ్యాక్సిమం ఓ 10 క్వశ్చన్స్ వస్తే 7 to 8 క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాం. రైట్, సో అందులో ఇది ఒక క్వశ్చన్ మనం రావడం జరిగింది. సో ఇది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద నియామకం చేస్తే రిపోర్ట్ ఏమని ఇచ్చింది అంటే, సో మొత్తం మీద నెంబర్ ఆఫ్ రికమెండేషన్ చేయడం జరిగింది. 310 చేసింది, 310 అని చెప్పేసి చేసింది. సో ఇందులో మనకి అన్ని అవసరం లేదు, గవర్నర్ బేస్ చేసుకుని అయితే వెరీ వెరీ ఫేమస్. సో కంపల్సరీ తొలగింపు కోసము రాష్ట్రపతి తొలగించిన విధంగానే రాష్ట్రం యొక్క అసెంబ్లీ తొలగించాలని చెప్పేసి నిర్దేశిత పదవీకాలం అవసరం అని చెప్పేసి, సో అసెంబ్లీ బిల్లు ఆమోదిస్తే 6 months లోపలనే ఆమోదించాలని చెప్పేసి గడువు చెప్పింది పుంచి కమిషన్. రాష్ట్రం యొక్క యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా గవర్నర్ వద్దని చెప్పేసి చెప్పింది. కేరళ దీన్ని బేస్ చేసుకొని గవర్నర్ తొలగించింది ఇటీవల. నెక్స్ట్ చూస్తే ఇంకేమన్నది గవర్నర్ విషయంలో అంటే, ఇన్ఫ్యాక్ట్ 2 సంవత్సరాలకి కంటే ముందే పొలిటికల్గా యాక్టివ్ ఉండద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా గవర్నర్ విషయంలో రికమెండేషన్స్ బై పుంచి కమిషన్. నెక్స్ట్ జోనల్ కౌన్సిల్స్ మీటింగ్ అని చెప్పేసి మనకు జరిగినాయి. ఇట్ ఈస్ చట్టబద్ధ సంస్థ 1956 ప్రకారం ఏర్పాటు చేసిండ్రు. సో ఫజల్ అలీ కమిషన్ యొక్క సిఫార్సు మేరకు ఏర్పాటు చేసిండ్రు. ఒక నార్త్ ఈస్ట్ జోన్ ఇందులో ఉండదు. తర్వాత 1971లో దాన్ని యాడ్ చేస్తారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. సరే ఏవేవి వార్తల్లో ఉన్నాయంటే ఒకసారి చూసుకుంటే 31st నార్త్ జోన్ కౌన్సిల్ మీటింగ్ పంజాబ్ కండక్ట్ చేసింది అమృత్సర్లో. 26th ఈస్ట్ జోనల్ కౌన్సిల్ బీహార్ చేసింది పాట్నాలో. 26th వెస్ట్ జోనల్ కౌన్సిల్ మీటింగు సో మనకు గుజరాత్ చేసింది గాంధీనగర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి 3 సమ్మిట్స్ జరిగినాయి ఈ గడిచిన 1 year టైంలో. దీంతోపాటు సో ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా పెద్ద వివాదము ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ కేసులో జరిగింది. సుప్రీంకోర్టు అయితే సో తీర్పు చెప్పడం జరిగింది. తర్వాత ఒక చట్టం తీసుకొచ్చిండ్రు, ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ అని చెప్పేసి 2023. ఈ 1991లో ఉండే దీన్ని అమెండ్మెంట్ అయితే చేయడం జరిగింది. ఏమని చేసిండ్రు అంటే మనకు నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేసిండ్రు ఈ చట్టం ప్రకారము. దీనికి చీఫ్గా చైర్మన్గా ఢిల్లీ సీఎం ఉంటాడు. ఇంకో 2 సభ్యులు ఉంటారు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. వీళ్ళు మెజారిటీ బేస్డ్ నిర్ణయం తీసుకోవచ్చు. మెజారిటీ బేస్ అంటే మనకి ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యక్తులే 2 తీసుకుంటారు. సీఎం చైర్మన్ చేసి టోపీ పెట్టారు పెద్దది. సరే మొత్తం మీద 3 కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాక అడ్వైజ్ పంపుతారు ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్కి. ఈయన దీన్ని అమలు చేయవచ్చు లేదా విచక్షణపూర్వకంగా ఉండి అమలు చేయకపోవచ్చు. సో మొత్తం మీద సివిల్ సర్వీసెస్ విషయంలో చూస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎన్నికైనా ప్రజాప్రభుత్వానికే మొత్తం రైట్స్ ఉండాలి.
ఒక ల్యాండ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ కాకుండా అని చెప్పేసి చెప్పింది. దాన్ని రివర్స్మెంట్ చేస్తూ ఇన్ఫ్యాక్ట్ ఇది చట్టం తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, సో ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పుల్లో ఈ నోట్స్ ఉన్నది, నేను ఇక్కడనే చెప్పేస్తున్నా, వచ్చింది కాబట్టి ఏమన్నది అంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ సివిల్ సర్వీసెస్ విషయంలో ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుందంటే లెఫ్టినెంట్ జనరల్కి కాదు, సో ఎన్నికైనా ప్రజాప్రభుత్వానికి ఢిల్లీ గవర్నమెంట్కి ఎక్కువ ఉంటాయి. శాసనం పరంగా ఎగ్జిక్యూటివ్ పరంగా ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయి. సో డెమోక్రసీ బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. డెమోక్రసీ అండ్ ఫెడరలిజం అనేవి రెండు కూడా పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో అంతర్భాగం అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు మరొకసారి చెప్పడం జరిగింది. ఇంకేమన్నది, సో ట్రిపుల్ చైన్ డాక్ట్రైన్ అని చెప్పేసి ఉంటుంది. సో ట్రిపుల్ చైన్ అకౌంటబిలిటీ అని చెప్పేసి డెమోక్రసీలో ఉంటుంది. దీని ప్రకారం చూస్తే ఒక బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్కి రెస్పాన్సిబిలిటీ వహిస్తారు, మంత్రులకు కావచ్చు, మొత్తం మీద ఎగ్జిక్యూటివ్ వాళ్ళు లెజిస్లేచర్కి రెస్పాన్సిబిలిటీ వహిస్తారు, మంత్రులు శాసనసభకి అని చెప్పేసి. ఈ లెజిస్లేటివ్ వాళ్ళు అంటే ఎమ్మెల్యే ఎంపీలు ఏంటంటే ఎలక్టర్స్ ఓటర్లకు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు. ఇది ఒక చైన్, ట్రిపుల్ చైన్, 1 2 3 దీన్ని ఫాలో కావాలి మనము. బ్యూరోక్రాట్స్ అంటే ఎవరు, ఇన్ఫ్యాక్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు, ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి. సో సివిల్ సర్వీసెస్ విషయంలో ఎన్నికైన ప్రభుత్వానికి ఎక్కువ రైట్స్ ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే దాన్ని రివర్స్మెంట్ చేస్తూ నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అని చెప్పేసి ఒక కొత్త సంస్థను సృష్టించి దానికి ఢిల్లీ సీఎంని చైర్మన్ చేసి 2 కొత్త వాళ్ళ సభ్యులు నియామకం చేసి మెజారిటీ బేస్ అంటే 2-1తో ఈజీగా సీఎం యొక్క నిర్ణయాన్ని వాళ్ళు కొట్టిపడేయచ్చు. అయినప్పటికీ ముగ్గురు కలిపి ఒక అడ్వైజర్ని పంపితే లెఫ్టినెంట్ జనరల్ దాన్ని అమలు చేయవచ్చు, అమలు చేయకపోవచ్చు అని చెప్పేసి. సో మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డిస్కస్ చేసినాము, సెంట్రల్ స్టేట్ సంబంధాల విషయంలో వివాదం ఏంటని చెప్పేసి కూడా డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ మనకు లెజిస్లేచర్ అని చెప్పేసి ఉన్నది, ఇది అయిపోయిందండి. ఇంకా మనకి ఇంకేమున్నాయి అంటే లెజిస్లేటివ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉన్నది, జ్యుడిషియరీ ఉన్నది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాచ్యుటరీ బాడీస్, లోకల్ సంస్థలు అని చెప్పేస్తుంది. సో మన సగం అయితే అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు లెజిస్లేటివ్. సో వెరీ ఫేమస్ 106వ రాజ్యాంగ సవరణ చట్టము అమల్లోకి వచ్చిందండి. సో దీన్ని ఉమెన్ యొక్క పొలిటికల్ రిజర్వేషన్స్ ఎక్కడ అంటే ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ లోపల అండ్ అసెంబ్లీ లోపల, పార్లమెంట్ లోపల అసెంబ్లీ లోపల ఎంత ఇస్తున్నారు, 33% ఇస్తున్నారు. ఇప్పుడు కాదులేండి, దానికి టైం అయితే పెట్టినారు. సో దీన్ని నారీ శక్తి బిల్లు పేరు ఏంటి అంటే, సో 128 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు. మళ్ళీ ప్రశ్న ఇట్లా వస్తుంది, ఇది రాజ్యాంగ సవరణ చట్టము, ఇదేమో బిల్లు అండి, 128 క్యాబ్ అని చెప్పేస్తున్నది. నారీ శక్తి వందన్ అధినియమం, వందన్ అధినియమం అని చెప్పేసి. దీన్ని లోక్సభలో 2 వ్యతిరేకించారు, రాజ్యసభలో అయితే ఎవరు వ్యతిరేకించలేదు. 2 పేర్లు మనకి అవసరము. సో ఓవైసీ ఒకైనే, ఇంకొక మొత్తం మీద ఒక మంత్రి సంథింగ్, అతను కూడా ముస్లిమే, సో ఆయన ఉంటాడు. 2 మొత్తం మీద వ్యతిరేకిస్తారు, రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ మన నోట్స్లో ఉన్నాయి, బట్ ఇక్కడ అంతగానో అవసరం లేదు. పార్లమెంట్ చూస్తే 330 ఆర్టికల్ని అమెండ్మెంట్ చేసిండ్లు, అసెంబ్లీ చూస్తే 332ని అమెండ్మెంట్ చేసిండ్లు. అంటే ఉమెన్స్కి 1/3 కేటాయిస్తారు, ఎస్సీ ఎస్టీలో కూడా 1/3 కేటాయిస్తారు. తర్వాత ఢిల్లీ అసెంబ్లీకి స్పెషల్గా 239A అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అమెండ్మెంట్ చేశారు. సో మనం ఇక్కడ చూస్తే స్టార్టింగ్లో జమ్మూ కాశ్మీర్ పుదుచ్చేరికి అసెంబ్లీ ఉన్నప్పటికీ 106లో దీన్ని యాడ్ చేయలేదు. అప్పుడు చెప్తే చాలామంది నమ్మలేదు, సంథింగ్ కామెంట్లు ఏదో వచ్చింది. కానీ మొన్న మనకి పార్లమెంట్ సెషన్ లోపల, వింటర్ సెషన్ లోపల జమ్మూ కాశ్మీర్ కోసము ప్రత్యేకంగా బిల్లు పెట్టారు, పాండిచేరి కోసం ప్రత్యేకంగా బిల్లు పెట్టిండ్రు. అవి 2 కూడా రాష్ట్రపతి ఆమోదిస్తే వాటికి కూడా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఎవరికి ఉన్నది డ్యూటీ లోపల, ఢిల్లీకి మాత్రమే ఉన్నది, జమ్మూ కాశ్మీర్కి లేదు, పాండిచేరికి లేదు. కాబట్టే మళ్ళీ కొత్తగా వింటర్ సెషన్లో బిల్లు పెట్టారు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, రైట్. ఇంకోటి 334A అని చెప్పేసి యాడ్ చేసిండ్రు. దీని ప్రకారం చూస్తే గిట్ట ఫస్ట్ సెన్సస్ కండక్ట్ చేయాలి, సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ చేయాలి, అప్పుడు మాత్రమే మేము అమలు చేస్తాము. 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది ఫస్ట్ అయితే. అమల్లోకి వచ్చినాక
రొటేషన్ బేస్లో మొత్తము లోక్సభ వాటిని 3 రకాలుగా చేసి ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ అంటే 3 దఫాలుగా 3 రొటేషన్ మెథడ్లో మొత్తం మీద పూర్తి చేస్తారు. అందుకే 15 ఏళ్ళు తర్వాత అమలు చేయాలా వద్దా అని చెప్పేసి పార్లమెంట్ చట్టం చేసి మళ్ళీ ఒకసారి నిర్ణయం చేస్తుంది. 34 ఆర్టికల్ అదే చెప్తుంది. సో మనకి 8ని యాడ్ చేసినారు. 330A పార్లమెంట్ లోపల మహిళలకు రిజర్వేషన్లు, 32A అసెంబ్లీ లోపల, 239AA అని చెప్పేసి ఢిల్లీ అసెంబ్లీ లోపల, 34A అంటే సెన్సెస్ చేయాలి, డిలిమిటేషన్ చేయాలి, 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. రొటేషన్ బేస్లో దీన్ని మారుస్తారు, మొత్తం మీద 3 సార్లు మారుస్తారు. ఒకసారి మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి అప్పుడు ఇంకా కంటిన్యూ వద్దా అని చెప్పేసి పార్లమెంట్ చట్టం చేస్తా అని చెప్పేసి ఈ బిల్లు చట్టం మనకి పేర్కొంటుంది. సో ఇది వెరీ వెరీ ఫేమస్ అండి. ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. నోట్స్లో మనకి విపులంగా క్షుణ్ణంగా ఉంది. సబ్ క్లాస్ 1, 2, 3 అని చెప్పేసి ప్రతి ఆర్టికల్లో కూడా ఉన్నది. నెక్స్ట్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి 2023లో సో ఇది 31 అక్టోబర్న అమల్లోకి వచ్చింది. వెరీ వెరీ ఫేమస్ అండి. ఏంటిది చట్టము? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనికి రాష్ట్రపతి ఆమోదించిండు. సో అందుకు వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇది కన్క్లూజివ్, సో గుర్తుపెట్టుకోవాలి, కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ని అందిస్తుంది. సో భారతదేశంలో కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ని అందించే ఏకైక రాష్ట్రము మన ఆంధ్రప్రదేశ్. తెలంగాణ నుంచి మనకు ఆ రాష్ట్రం విడిపోయింది. సో మొత్తం మీద కన్క్లూజివ్ అయితే వెరీ ఫస్ట్ టైం అందిస్తుంది. సో మనకి ఏంటి అంటే జనరల్ ల్యాండ్ టైటిల్కి కన్క్లూజివ్కి అర్థం ఏంటంటే మనకు భూమి తగాదా ఉంటే వాని మీద వెళ్ళి కేసు వేస్తాం తెలంగాణ అయితే. ఏపీలో వాని మీద వేయరాదు, వాడు ఎన్నుకున్న ప్రభుత్వం మీద వెళ్ళి మనం కేసు వేస్తాం. ఇక్కడ చెప్పేందంటే సో ఇక్కడ ప్రభుత్వమే పూర్తి రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. ఏమైనా తగాదా ఉన్నట్లయితే మనం ప్రభుత్వాన్నే అక్కడ దోషిగా చేసి కేసు వేయాలి తప్పించి ఆ పట్టాదారు మీద మన కేసు వేయద్దు. అదే కన్క్లూజివ్ ల్యాండ్ అని చెప్పేసి టైటిలింగ్ అని చెప్పేసి పిలుస్తాం. 31 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చింది. జీవో నెంబర్ 512 అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ మనకు మొన్న ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఈ చట్టం గురించి. రైట్, సంపాదికం అనేది ఓన్లీ వాళ్ళ వ్యూ, ఎవరైతే మన రైటర్ ఉన్నాడో వాళ్ళ యొక్క వ్యూ. ఆ వ్యూ నీ వ్యూ కానవసరం లేదు. ఇట్ ఈస్ డెమోక్రసీ. నీకో వ్యూ నాకో వ్యూ ఉంటుంది. సో డిఫరెన్సెస్ అనేది వెరీ కామన్. మనకు ఎగ్జామ్ దృష్ట్యా ఏం అవసరమో అంతవరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కొన్ని నేను డైరెక్ట్ చదువుతాను, అంటే ఇవి మరీ చిన్న బిట్లే. సో ఏంటిదంటే కుల గణన అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం బీహార్ చేసింది, ఇటీవల ఒడిషా చేసింది అండ్ రాజస్థాన్ కూడా చేయబోతుంది. ఇవి 3 రాష్ట్రాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నేవా అమలు. సో నేవా మీన్స్ మనకి నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అని చెప్పేసి, అంటే అసెంబ్లీని మనకు ఎలక్ట్రానిక్ మోడ్లో రన్ చేస్తారు. ఆ బిల్స్ అన్నీ కూడా వాళ్ళకి సభ్యులకి ఎలక్ట్రానిక్ మోడ్లో పంపిస్తారు. దాన్ని నేవా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇటీవల మనకు గుజరాత్ రాష్ట్రము అమలు చేసింది, రాష్ట్రపతి గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో వెరీ ఫస్ట్ టైం అంటే మనకి నేవాని నాగాలాండ్ రాష్ట్రం అయితే స్టార్ట్ చేస్తుంది. మనకి ఇంకా రీసెంట్ ఇదే కాకుండా యూపీ కూడా మనకి వార్తల్లో ఉంది. సో గుజరాత్ అండ్ యూపీ 23rd ఇయర్లో నేవాని అమలు చేస్తే నాగాలాండ్ రాష్ట్రం వెరీ ఫస్ట్ టైం అమలు చేసింది. తర్వాత మనకు సేమ్ ఇటువంటిది ఇంకోటి ఈ క్యాబినెట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అంటే ఇదేమో పూర్తి అసెంబ్లీ, ఇది ఓన్లీ ఫర్ క్యాబినెట్ మంత్రులు అని చెప్పేసి. దీన్ని త్రిపుర రాష్ట్రం మనకి ఇటీవల అమలులోకి తీసుకొచ్చింది. ఇది 4th స్టేటు. సో ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్, సెకండ్ యూపీ, థర్డ్ది అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి. ఈ క్యాబినెట్ని అమలు చేస్తున్న రీసెంట్ రాష్ట్రము త్రిపుర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏంటి అంటే ఉత్తరాఖండ్, యూపీ అని చెప్పేసి మన ఫస్ట్ 2 రాష్ట్రాల పెళ్లి కూడా అవసరం ఉంటుంది. తర్వాత లోక్సభ సెక్రటరీ జనరల్ పదవి కాలాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరొక 1 year పెంచింది. ఆయన ఎవరు అంటే ఉత్పల్ కుమార్ సింగ్ అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ ప్రమీలా మాలిక్. ఈమె ఎవరు అంటే ఒడిషా అసెంబ్లీ యొక్క తొలి మహిళా స్పీకర్ ప్రమీలా మాలిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పార్లమెంటు భవనం మనకి సో కొత్తది వచ్చింది, పాతది అయితే పోయింది. సో పాత భవనం పేరు ఏంటి అంటే ఓల్డ్ భవనం పేరు, సో దీన్ని సంవిధాన్ సదన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఓల్డ్ భవనము. ఇటీవల మనకు దీంట్లో ఈ స్థానిక సంస్థల మహిళా ప్రతినిధుల యొక్క మీటింగ్ని ఓం బిర్లా గారు దీనిలో స్టార్ట్ చేసినారని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో పంచాయతీ సే పార్లమెంట్ తక్కువ అని చెప్పేసి దాని యొక్క థీమ్ పెట్టుకోవడం జరిగింది. న్యూ బిల్డింగ్ పేరు సో న్యూ పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మన మోడీ గారు పెట్టారు.
న్యూ పార్లమెంట్ యొక్క శంకుస్థాపన ఈ ప్రారంభం చేసింది ఎవరంటే మోడీ 28th May స్టార్ట్ చేశారు. దీని యొక్క వాస్తుశిల్పి బిమల్ పటేల్ అని చెప్పేసి పిలుస్తాం. లోక్సభ కోసం అని చెప్పేసి 888 సీట్లు ఉన్నాయి. రాజ్యసభ కోసం అని చెప్పేసి 384, మొత్తం 1272 సీట్లు పట్టేలా దీన్ని రూపొందించారు. సో లోక్సభ యొక్క థీమ్ ఏంటి అంటే పికాక్ థీమ్ ఉంటుంది. రాజ్యసభ యొక్క థీమ్ ఏంటి అంటే లోటస్ థీమ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కొత్త పార్లమెంట్ బిల్డింగ్కి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేటింగ్ ఇచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, ఆయనే మొత్తం 8 మంది వైస్ చైర్పర్సన్ ప్యానల్ అని చెప్పేస్తున్నది. వైస్ చైర్పర్సన్ ప్యానల్స్, ఇందులో 4 మహిళల్ని నియామకం చేసిండు. వెరీ ఫస్ట్ టైం వైస్ చైర్మన్ ప్యానల్ లోపల సమానమైన వచ్చింది. 4 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు వచ్చినారు. సో వాళ్ళ పేర్ల అవసరం ఉంటుంది, క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ మన పిటి ఉషా. సో ఈమె ఒక నామినేషన్ మెంబర్ అండి. ఒకసారి స్పీకర్ మన ఇన్ఫ్యాక్ట్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ అని చెప్పేసి ఇద్దరు లేకుంటే ప్లాన్ కొద్దిగా లేరు వాళ్ళిద్దరు. ఈమెను సభ అధ్యక్షుడిగా పెట్టారు. సో ఇన్ఫ్యాక్ట్ ఒక నామినేషన్ ఎంపీ సభకి వెరీ ఫస్ట్ టైం ప్రెసిడింగ్ ఆఫీసర్గా పనిచేసింది. ఆమె పిటి ఉషా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది వెరీ వెరీ ఫేమస్. సో రాజ్యసభకి అధ్యక్షురాలుగా పనిచేసింది. సెకండు సో ఫాంగ్యన్ కొన్యాక్ అని చెప్పేసి ఈమె నాగాలాండ్ నుంచి రాజ్యసభకి వచ్చిన ఫస్ట్ మహిళ. సో ఈమె కూడా నామినేషన్ మెంబరు. ఈమె కూడా రాజ్యసభకి అధ్యక్షత వహించింది. సో నాగాలాండ్ నుంచి రాజ్యసభకి వెరీ ఫస్ట్ టైం అధ్యక్షులు అంటే ఫాంగ్యన్ కొన్యాక్ అని చెప్పేస్తుంది. మూడో వ్యక్తి సులాతా డియో అని చెప్పేసి. సో నాలుగో వ్యక్తి సంథింగ్ ఖాన్. ఏం ఖాన్ అంటే ఫైజియో ఖాన్ అని చెప్పేసి ఉన్నది. సో అచ్చా ఇంకోటి, ఇట్లా పేర్లు ఉన్నప్పుడు 4 పేర్లు నోటికి రావాల్సిన అవసరం లేదండి. ఏంటి ఇన్ఫ్యాక్ట్ మనకి ఆప్షన్లో గుర్తుకు రావాలి. మనం మెయిన్స్లో రాసేటప్పుడు సో ఇన్ఫ్యాక్ట్ ఇది అంతగానో మనకి అవసరం లేదు కాబట్టి రాజ్యసభ వైస్ చైర్మన్ అని చెప్పేసి ఎక్కడ మనకి రాదు. గ్రూప్ ఆర్ మెయిన్స్లో ఇటువంటి ప్రస్తావన మనం ఎప్పుడు చేయం కాబట్టి అంత అవసరం లేదు. బట్ 4 ప్రిలిమ్స్ కోసం అయితే అవసరం ఉంటుంది. సో నాకు మొత్తం మీద ఫౌజియా సంథింగ్ ఖాన్ అని చెప్పేసి గుర్తున్నది. 4 ఆప్షన్లు మనం చూసి గుర్తుపట్టచ్చు. 3 మనకు తెలుసు కాబట్టి పెద్ద ఇబ్బంది అది లేదు. నెక్స్ట్ సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్. సో మొన్న వింటర్ సెషన్ లోపల 23 ఇయర్ లోపల 146 మెంబర్స్ సస్పెండ్ అయ్యండి. ఒక సెషన్లో ఇది అత్యధికం ఇంతవరకు. సో మన నోట్స్లో 143 అని చెప్పేస్తుంది. ఇంకా మళ్ళీ 3 కూడా సస్పెండ్ అయ్యండి. దాన్ని మనం యాడ్ చేయాలి. ఐ థింక్ 146 అని చెప్పేసి యాడ్ చేసుకోవాలి. డిసెంబర్ మొత్తంలో 146 అయిండ్లు. అయితే ఒకటే రోజు హైయెస్ట్ ఎంత అంటే మనకు 78 మెంబర్స్ అండి. 1 రోజు హైయెస్ట్, ఒక సెషన్లో ఇది హైయెస్ట్. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ మనం అక్కడ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసినాం. లోక్సభ చైర్మన్కి ఎలా సస్పెండ్ చేస్తాడు. 373, 374, 374A అనేది ఎక్స్క్లూజివ్ ఫర్ లోక్సభ స్పీకర్. రాజ్యసభ చైర్పర్సన్ 255, 256 ఉంటుంది. 256A అని చెప్పేసి ఉండదు. అంటే 5 days సస్పెండ్ చేయాలంటే లోక్సభ స్పీకర్కి సభ యొక్క తీర్మానం అవసరం లేదు. రాజ్యసభ చైర్మన్కి సభ యొక్క తీర్మానం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. నెక్స్ట్ డిస్క్వాలిఫైడ్ ఎంపీస్ అండి. మొత్తం మీద మన దరిద్రం కొద్దీ 8 మంది డిస్క్వాలిఫై అయిపోయిండ్రు ఎంపీస్గా. అయితే జస్ట్ మన అందరి పేర్లు అవసరం లేదు. కొన్ని వెరీ ఫేమస్ మనకు తెలుసు ఆల్రెడీ. మహువా మైత్రి క్యాష్ ఫర్ క్వేరీ అనే కేసు వెరీ వెరీ ఫేమస్. సో ఇన్ఫ్యాక్ట్ డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఎవరు దీంట్లో? సో డిస్క్వాలిఫై, ఇది సస్పెన్షన్ అయిన వాళ్ళు, ఇదేమో డిస్క్వాలిఫై. సో సభ్యత్వం అయితే రద్దయిపోయింది. సో మహువా మైత్రి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ఈమె క్యాష్ ఫర్ క్వేరీ కేసులో ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎథిక్స్ కమిటీ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే మనకి వినోద్ కుమార్ అని చెప్పేసి బీజేపీ ఎంపీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎథిక్స్ కమిటీ మళ్ళీ మనకి పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి హెడ్డింగ్ అందులో వస్తుంది కావచ్చు, కానీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వినోద్ కుమార్ అని చెప్పేసి, తొలగించమని చెప్పేసి. ఈమె ఎవరైనా హీరా నందన్కి తన ఐడి చెప్పి డబ్బులు తీసుకుందట. అందుకోసం అని చెప్పేసి ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ ఇస్తే బహిష్కరించడం జరిగింది.
తర్వాత మన రాహుల్ గాంధీది అయితే డిఫరెంట్ స్టోరీ. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ కేరళలో ఉన్న వైనాడ్ నుంచి ఎన్నికయ్యాడు, తర్వాత ఇన్ఫ్యాక్ట్ డిస్క్వాలిఫై అయిపోయాడు, మళ్ళీ అయితే రీస్టోర్ చేయడం జరిగింది మెంబర్షిప్ని. తర్వాత చూస్తే సో ఎవరు అతను అంటే ఒక ఎంపీ మహమ్మద్ ఫైజల్. సో మహమ్మద్ ఫైజల్ ఇన్ఫ్యాక్ట్ ఏమైంది అంటే డిస్క్వాలిఫై అయిపోయాడు, కేరళ హైకోర్టు స్టే ఇచ్చింది, మళ్ళీ మెంబర్షిప్ వచ్చింది, మళ్ళీ డిస్క్వాలిఫై అయిపోయాడు. అరే ఒకేసారి ఇన్ఫ్యాక్ట్ ఒకటే పర్సన్ 2 times డిస్క్వాలిఫై అయిపోయాడు. సో మహమ్మద్ ఫైజల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు, రాహుల్ గాంధీ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు, ఇటీవల రామ్దులార్ గోండ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. వీళ్ళంతా కూడా 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడింది కాబట్టి డిస్క్వాలిఫై అయిపోయిండు. ఇంకోటి కరప్షన్ ప్రాక్టీస్ కింద హైకోర్టు కొంతమందిని కొట్టిపడేసింది. సో కరప్షన్ ప్రాక్టీస్ అని చెప్పేసి 1951 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో సెక్షన్ నెంబర్ 123A అని చెప్పేసి సో కరప్ట్ ప్రాక్టీస్ అయినప్పుడు, అవినీతి చేసినప్పుడు, అంటే వాళ్ళకి అఫిడవిట్ తప్పుగా చేయడం కానీ అట్లా వేసినప్పుడు, ఎన్నికల్లో అక్రమాలు వేసినప్పుడు కానీ మనకు హైకోర్టు అయితే దీన్ని డిస్క్వాలిఫై చేస్తుంది. అట్లా మనకు ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు. ప్రజ్వల్ రేవన్న కర్ణాటక హైకోర్టు డిస్క్వాలిఫై చేసింది, రవీంద్రనాథ్ మద్రాస్ హైకోర్టు, ఏ రాజా అని చెప్పేసి కేరళ హైకోర్టు. పెద్దగా మనకు పేర్లు అయితే అంతగానో అవసరం లేదు, ఒకసారి చూసుకోండి ఈజీగా గుర్తుంటాయి. సో మర్చిపోయిన ఇబ్బంది అయితే ఏం లేదు. ఓన్లీ మహువా మేత్రి, రాహుల్ గాంధీ అండ్ మహమ్మద్ ఫైజల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కాకుండా మనకి ఇంకొకటి గవర్నర్ ప్రసంగం అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. సో గవర్నర్ ప్రసంగం అని చెప్పేసి తమిళనాడు గవర్నరు ఇన్ఫ్యాక్ట్ టిఎన్ రవి, ఇతను ఇన్ఫ్యాక్ట్ ఆ క్యాబినెట్ ప్రసంగాన్ని దాన్ని కాకుండా సొంత ప్రసంగం చదివాడు కాబట్టి వార్తల్లో వచ్చాడు. సో 86, 87 ఆర్టికల్, ఇన్ఫ్యాక్ట్ 175, 176 ఆర్టికల్ అని చెప్పేసి ఇది రాష్ట్రపతి ప్రసంగం గురించి మాట్లాడుతుంది, ఇదేమో గవర్నర్ గురించి మాట్లాడుతుంది. సో 86, 175 రెండు వేరు. ఇవి పార్లమెంటు సమన్స్ అని చెప్పేసి 85 ఆర్టికల్ ఉంటుంది కదా. సో దాని తర్వాత మనకు అంటే పార్లమెంట్ని ఏర్పాటు చేసిన తర్వాత 86 ప్రకారం సందేశం పంపవచ్చు. ఇది ఇట్ ఈస్ నాట్ మండేటరీ. 87 ప్రకారం మాత్రం కంపల్సరీ సందేశాన్ని పంపాలి, 2 సార్లు పంపాలి. ఉభయ సభలు ఉద్దేశించి రాష్ట్రపతి తప్పనిసరిగా ప్రసంగం చేయాల్సి ఉంటుంది. 87 ప్రకారం చూస్తే తప్పనిసరి. 86 ప్రకారం అయితే ఇదేమో షెల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. అంటే ఎప్పుడు ప్రతి న్యూ ఇయర్లో ఫస్ట్ సెషను, కొత్త అసెంబ్లీ, కొత్త లోక్సభ వచ్చినప్పుడు ఫస్ట్ సెషను, ఈ 2 సందర్భాల్లో రాష్ట్రపతి తప్పనిసరిగా ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ మండేటరీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ ప్రసంగం ఎవరిది అంటే సో క్యాబినెట్ రాసిస్తే రాష్ట్రపతి చదువుతారు. రాష్ట్రపతి కట్టుబడి ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో అయితే ఏమీ లేదు, బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే సేమ్ చదివారు. తమిళనాడు గవర్నర్ ఎన్ రవి అని చెప్పేసి వేరే చదివాడు, అందుకు మనకి వార్తల్లో అయితే వచ్చింది. నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీలు అని చెప్పేసి మనకు 2 కమిటీలు వార్తల్లో ఉన్నాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ అని చెప్పేసి 2 కమిటీలు మనకి వార్తల్లో ఉన్నాయి. సో పార్లమెంటరీ కమిటీలు 1 year ఉంటాయి. 1 May అపాయింట్మెంట్ ఇస్తే 30 April వరకు అమల్లో ఉంటాయి. ఎవరెవరు మనకి అంటే 2 కమిటీలు వచ్చినాయండి మనకు. ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్పర్సన్గా ఎవరు, అధీర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ నేత. జనరల్ 1966, 67 నుంచి చూస్తే అప్పటి నుంచి లోక్సభలో ప్రతిపక్ష నేతకు మాత్రమే ఇస్తున్నారు. అదొక కన్వెన్షన్, ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ, ఇట్ ఈస్ ఓన్లీ సంప్రదాయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1990 చట్ట ప్రకారం 21లో ఏర్పాటైంది. దీంట్లో 15 మంది లోక్సభ, 7 రాజ్యసభ వాళ్ళు ఉంటారు. అందరు కూడా కంపల్సరీ ఎంపీలు దీంట్లో, బట్ నాట్ మినిస్టర్స్. వై బికాజ్ అంటే ఈ ప్యాక్ అనేది ఏం ఇస్తుందంటే కాగ్ యొక్క రిపోర్ట్ని తనిఖీ ఇస్తుంది. కాగ్ రిపోర్ట్ ఏముంటుంది అంటే గవర్నమెంట్ మీద, వాటి ఖర్చుల మీద ఉంటుంది. మంత్రులు కాబట్టి సో మంత్రులను తనిఖీ చేస్తున్నారు కాబట్టి మంత్రులు మెంబర్స్గా ఉండద్దు. కాగ్ రిపోర్టు, ఈయన ఐఏఎస్ ఆఫీసరు. సో కాబట్టి కాగ్ రిపోర్టు వీళ్ళకి అర్థం కాదు కాబట్టి కాగే మళ్ళీ వీళ్ళకి రిపోర్ట్ చదివేందుకు హెల్ప్ చేస్తారు కాబట్టి సో ఫ్రెండ్ ఆఫ్ ది ప్యాక్ అనే వ్యక్తిని కాగ్ అని చెప్పేసి పిలుస్తాం. కాగ్ రిపోర్ట్ని చదవడంలో కాగే ప్యాక్కి హెల్ప్ చేస్తాడు. సో దీన్ని ఫ్రెండ్ ఆఫ్ ది ప్యాక్ అని చెప్పేసి కాగ్ని పిలుస్తాం. నెక్స్ట్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్.
సంతోష్ కుమార్, ఐ థింక్ ఎస్, సంతోష్ కుమార్ని చైర్పర్సన్గా చేశారు. సేమ్ 15 మంది ఉంటారు, సేమ్ 7 ఉంటారు. ఇది కృష్ణ మీనన్ కమిటీ సిఫార్సు చేసింది. కాగ్ రిపోర్ట్లో ఉన్న పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఖర్చులను తనిఖీ చేస్తుంది ఇది. సో రెండిట్లో మినిస్టర్స్ ఎందుకు ఉండద్దు అంటే కాగ్ రిపోర్ట్ని తనిఖీ చేస్తున్నాయి కాబట్టి మినిస్టర్స్ ఉండద్దు. కాగ్ రిపోర్ట్ ఆన్ ది మినిస్టర్స్ కాబట్టి సో దట్ ఈస్ కాల్డ్ మినిస్టర్స్ అయితే ఉండద్దు అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న అయితే వస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ అంటే మంత్రులు. సో సభకి రెస్పాన్సిబిలిటీ వహించాలి. సభా సభ్యులే ప్యాక్లో ఇందులో ఉంటారు, మంత్రులు ఉండరని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మనకు లెజిస్లేటివ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అండి. సో జస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్లో మనకి మొత్తము 10 రాష్ట్రాల సీఎంలు వార్తల్లో ఉన్నారు. నేను చదువుతాను, నోట్స్లో అయితే ఉన్నది. తెలంగాణ 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ గెలుచుకుంది. రేవంత్ రెడ్డి సీఎం. మహిళా ఎమ్మెల్యేలు 10 మంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ తొలి దళిత స్పీకర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీజేపీ 163 వచ్చినాయి. వరుసగా 5వసారి వీళ్ళు గెలిచారు. మోహన్ యాదవ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి. రాజస్థాన్ 200. సో బీజేపీ గెలుచుకుంది. భజన్ లాల్ శర్మ అని చెప్పేసి సీఎం అయ్యిండు. ఛత్తీస్గఢ్ 90 ఉంటే బీజేపీకి 54 వచ్చినాయి. విష్ణుదేవ్ సాయి అని చెప్పేసి సీఎం అయ్యిండు. ఈ విష్ణుదేవ్ సాయి, భజన్ లాల్ శర్మ, మోహన్ యాదవ్ ముగ్గురు కూడా కొత్త వాళ్ళని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిజోరం. జోరం పీపుల్స్ మూవ్మెంట్ గెలుచుకున్నది. సో సీఎంగా లాల్దు హోమా అని చెప్పేసి ఎన్నికయ్యండు. ఈయన ఎవరు అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాని అనుసరించి డిస్క్వాలిఫై అయిపోయిన ఫస్ట్ ఎంపీ ఇతనండి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా డిస్క్వాలిఫై అయిపోయిండు యాజ్ పర్ యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పేసి. పార్టీ ఫిరాయింపు ప్రకారము డిస్క్వాలిఫై అయిపోయిన ఒకే వ్యక్తి ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఎవరంటే లాల్దు హోమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కర్ణాటక లోపల కాంగ్రెస్ గెలుచుకున్నది, సిద్ధరామయ్య అని చెప్పేసి. నాగాలాండ్లో ఎన్డీపీపీ పార్టీ గెలుచుకున్నది, నిఫియు రోయో అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ సీఎం అండ్ ఆల్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటైంది. వెరీ ఫస్ట్ టైం ఎన్నికల కంటే ముందే ఆల్ పార్టీ గవర్నమెంట్ నాగాలాండ్ లోపల 2 మహిళలు ఎన్నికైందండి. వెరీ వెరీ ఫేమస్. కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. హెకాని జకాలు ఫస్ట్ ఎమ్మెల్యే. క్రూసే ఫస్ట్ మంత్రి. మంత్రి అనగానే మనకి ఏ మినిస్ట్రీ అని చెప్పేసి చూసుకోవాలి. ఉమెన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ హార్టికల్చర్ అని చెప్పేస్తున్నది. త్రిపుర 60 స్థానాలు ఉంటే బీజేపీ 32 వచ్చినాయి. మాణిక్ సాహా అని చెప్పేసి. మేఘాలయ 60 ఉంటే ఎన్పీపీ పార్టీ గెలుచుకున్నది. కన్నడ్ సంగ్మా అని చెప్పేసి. నవీన్ పట్నాయక్ మన భారతదేశం లోపల 2వ అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు సృష్టించిండు. 23 years 138 days అని చెప్పేసి చూసుకోవాలి. సో ఫస్ట్ చూస్తే మనకి పవన్ చామ్లింగ్ అని చెప్పేసి 24 years 167 days లేదా 5 months 17 days అని చెప్పేసి పిలుస్తాం. ఇదంతా కూడా 10 రాష్ట్రాల సీఎంలు వార్తల్లో ఉన్నారు. ఈజీగా గుర్తుంటాయి, పెద్దగా దానికి ఇబ్బంది అది లేదు. ఓన్లీ ఫ్యాక్ట్ క్వశ్చనే అది. నెక్స్ట్ మంత్రుల కేటాయింపు విషయంలో ఎట్లా ఉంటుందంటే సో 75(1) ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిఎం సలహా మేరకు అపాయింట్మెంట్ చేస్తాడు. అదే రాష్ట్రంలో చూస్తే 164(1) ప్రకారము సీఎం సలహా మేరకు గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తాడు. దీని ప్రకారం చూస్తే కేంద్రం లోపల సో మినిస్ట్రీ ఆఫ్ లా ఎవరు వచ్చిండు? అర్జున్ రామ్ మేఘవాలా వచ్చిండు. అర్జున్ రామ్ మేఘవాలా పేరు గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్గా జరిగింది కాబట్టి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఇన్ఫ్యాక్ట్ కిరణ్ రిజిజు అని చెప్పేసి వచ్చిండు. ఈ రిజిజు ఇంతకుముందు న్యాయశాఖ మంత్రి ఉండే, ఎక్కువ మాట్లాడితే తీసిపడేసిండు. సో మనం అప్పుడే ఈయన ఉన్నప్పుడే మనం పాలిటీ మెయిన్స్ క్వశ్చన్స్ ఈయన పుణ్యమని 5-6 క్వశ్చన్స్ కవర్ చేసుకున్నాం. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ కానీ, లోక్సభ పవర్స్ కానీ 3 or 4 క్వశ్చన్స్ మొత్తం మీద ఈయన కారణంగా మనకు ఎన్జేఎస్సీ కానీ ఇవన్నీ ఈయన కారణంగా మనకి వార్తల్లో వచ్చినాయండి. కొలిజేము వద్దు మాకు ఎన్జేఎస్ కావాలని చెప్పేసి అంటాడు, లేదా బీఎస్డీ ఏంటి మనకు పార్లమెంట్కి ఎక్కువ రైట్స్ ఉంటాయని చెప్పేసి. సో మనం అప్పుడు పార్లమెంట్కి సావనెట్ ఉందా అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఎన్జేఎస్సీ కొలిజియం వర్సెస్ ఏది బాగుంటుంది డిస్కస్ చేసినాము. బీఎస్డీ ఎలా వచ్చిందని చెప్పేసి పూర్తిగా దాన్ని డిస్కస్ చేసినాము. 3 పార్లమెంటు సావనెట్ పవర్ కలిగి ఉంటుందా అని డిస్కస్ చేసినాం. 3 క్వశ్చన్స్ గ్రూప్ 1 మెయిన్స్లో మోస్ట్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ 164(1) ప్రకారం చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఎవరు తొలగింపు అనేది ఎట్లా ఉంటుంది, గవర్నర్ యొక్క ప్లెజర్స్ అని ఉంటుంది. బట్ సీఎం సలహా మేరకే తొలగించాలి. అయితే ఇటీవల ఏమైందంటే తమిళనాడు లోపల సెంథిల్ బాలాజీ అని చెప్పేసి ఉంటుంది. సెంథిల్ బాలాజీని టిఎన్ రవి తొలగిస్తాడు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది సుప్రీంకోర్టు నిన్నగాక మొన్న మనకు తీర్పు చెప్పడం జరిగింది, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి. ఇది మనకి వార్తల్లో ఉన్నది. ఇంకొకటి 75(3) అని చెప్పేసి ఉంటుంది. ఇటువైపు చూస్తే 164(2) అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మంత్రి మండలి ఆయా సభలకి, లోక్సభకి, ఇక్కడ చూస్తే అసెంబ్లీకి
సమిష్టి బాధ్యత వహించాలి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వహించాలి. మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నప్పుడు మంత్రులందరూ పాటించాలి. అంతేగాని బయటకు వచ్చేసి ఆ స్పోర్ట్స్ మినిస్ట్రీ స్పోర్ట్స్ యొక్క ఆర్డర్ రాదు, లా మినిస్ట్రీకి లా తెలియదు అని చెప్పేసి, హెల్త్ మినిస్ట్రీకి మొత్తం బుర్ర ఉందని చెప్పేసి అట్లా మాట్లాడదగితే ఏమవుతుందంటే ఇన్ఫ్యాక్ట్ తీసిపడేస్తారు. ఎందుకు ఇట్ ఇస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్లా తొలగించబడ్డ వ్యక్తి రాజస్థాన్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఒక మంత్రి అండి. మంత్రి పేరు చూస్తే రాజేంద్ర అని చెప్పేసి ఉన్నాడు. సో రాజేంద్ర అని చెప్పేసి తొలగించడము జరిగింది. సో ఇది మనకు వార్తల్లో ఇటువంటి కారణం ఫలితంగా తొలగించబడ్డ ఫస్ట్ మంత్రి అండి. అంతకుముందు అంబేద్కర్ రాజీనామా చేస్తాడు. సో మంత్రిమండలిలో ఉండి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి రాజీనామా చేస్తాడు అంబేద్కర్, అది వేరు. సో ఇది తొలగించబడ్డ ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక 2 రాష్ట్రాలకు గవర్నర్స్ వచ్చిండ్రు. త్రిపుర రాష్ట్రానికి ఇంద్రసేనారెడ్డి ఫ్రమ్ తెలంగాణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ తెలంగాణ నుంచి 2 గవర్నర్స్ పనిచేస్తున్నారు. ఒకరు ఇంద్రసేనారెడ్డి ఇన్ఫ్యాక్ట్ త్రిపుర అయితే, ఇంకొక వ్యక్తి మన బండారు దత్తాత్రేయ హర్యానా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒడిషా గవర్నర్ చూస్తే రఘుబర్ దాస్ అండి. ఈ రఘుబర్ దాస్ యొక్క ఇంపార్టెన్స్ చూస్తే గిట్ట జార్ఖండ్కి మాజీ సీఎం, జార్ఖండ్ లోపల ఫస్ట్ గిరిజన ఏతర ముఖ్యమంత్రి అని చెప్పేసి పిలుస్తాం రఘుబర్ దాస్ని. అంటే అందరూ ఎస్టీ వాళ్ళు ఉంటాయి, దీని మాత్రం ఎస్టీ కాదని చెప్పేసి చూసుకోవాలి. ఇదంతా ఎగ్జిక్యూటివ్ అండి. ఇంకా ఉన్నాయి. ఓకే, సో ఈమె ఫేమస్ పర్సన్. సో మానిషా షాడిని వార్తల్లో ఉన్న మహిళ. ఈమె ఇన్ఫ్యాక్ట్ మిజోరం గవర్నర్ అండి. ఆయన పేరు కంబంపాటి హరిబాబు. సో కంబంపాటి హరిబాబుకి ఏడీసీగా నియామకం పొందిన ఫస్ట్ మహిళ అండి. సో ఏడీసీ అంటే గవర్నర్కు రైట్ ఉంటుంది, రక్షణగా 3 ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒకరిని తీసుకోవచ్చు. సో అందరూ పురుషులను తీసుకుంటారు, మన హరిబాబు మాత్రం మహిళ కాబట్టి. సో ఇది వెరీ ఫస్ట్ టైం కాబట్టి క్వశ్చన్ వస్తే రావచ్చు. మనీషా సాడిని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన మోడీ ప్రభుత్వం మీద 2వసారి నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టారు. సో మొత్తం మీద 28 టైమ్స్ అయితే మోడీ మీదనే 2 టైమ్స్ వచ్చింది. 2018లో ఒకసారి, మొన్న మణిపూర్ సంక్షోభం విషయంలో సో ఇన్ఫ్యాక్ట్ ప్రధాని స్పందిస్తలేడు అని చెప్పేసి, మాకు గవర్నమెంట్ మీద విశ్వాసం లేదని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అది వీగిపోయింది లేండి. సో 75(3) ఏంటి మనకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్తుంది. దీంట్లో ఎన్సీఎం లేదు, రాజ్యాంగంలో లేదు, బట్ మనకి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి 198 రూల్ ఉంటుంది. లోక్సభ లోపల 198 రూల్ అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారం మనకు సో ఈ కొన్ని రూల్స్ ఉంటాయి. మొత్తమే 50 మంది సపోర్ట్ చేయాలి నాన్ కాన్ఫిడెన్స్ మోషన్కి. సో స్పీకర్ కనుక అనుమతిస్తే 10 రోజుల్లోగా చర్చ పెట్టాలి. చర్చ అనంతరం ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ అనంతరము అవిశ్వాసం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. బట్ నెగ్గలేదు కాబట్టి రాజీనామా చేయకుండానే ఉన్నారు. నెక్స్ట్ జమిలీ ఎన్నికల మీద కమిటీ నియామకం చేయడం జరిగింది. దానికి చైర్పర్సన్గా మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. సో రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక మాజీ రాష్ట్రపతిగా ఉండి ఓ కమిటీ చైర్పర్సన్ చూస్తే నాకు తెలిసి ఈయన ఒకడే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇందులో సభ్యులు చూస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ ఎన్కే సింగ్ ఉన్నాడు, 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్. ఇటీవల మనకి 16th ఫైనాన్స్ కమిషన్ కూడా ఏర్పడింది. అరవింద పనగారి అని చెప్పేసి నియామకం పొందిండు. తర్వాత అధీర్ రంజన్ చౌదరి. సో ఇతను ఇన్ఫ్యాక్ట్ ఈ కమిటీలో ఉన్న 8 మెంబర్స్ నుంచి బహిష్కరించబడ్డ వ్యక్తి. ఈయననే కమిటీని బహిష్కరణ చేసిండు. సో ఈయన కొద్దిగా మన పేరు గుర్తుపెట్టుకోవాలి. జమిలీ ఎన్నికలు మనం గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి, జమిలీ ఎన్నికలు అవసరమా, ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి, చారిత్రక పరిణామం ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. అది ఒకసారి చూసుకోండి, గ్రూప్ 1 మెయిన్స్ కోసం పనికి వస్తుంది. ఇదంతా ఎగ్జిక్యూటివ్ అండి. ఇదంతా కూడా కంప్లీట్గా మనకి ఎగ్జిక్యూటివ్ అంటే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో గవర్నర్స్ 2 వచ్చారు, నెంబర్ ఆఫ్ స్టేట్స్కి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, నెంబర్ ఆఫ్ మంత్రులు మారినారు, తొలగించబడ్డారు. ఇదంతా దీని కిందకైతే వస్తుంది. నెక్స్ట్ జ్యుడిషియరీ చూస్తే సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ రీఫార్మ్స్ తీసుకొచ్చింది. నేను చదువుతాను, ఒకసారి వినండి సరిపోతుంది. ఇందులో నోట్స్లో ఉన్నాయి కూడా. ఫస్ట్ది సువాస్ అని చెప్పేసి ఉన్నది, సుప్రీంకోర్టు విధిక్ అనువాద పోర్టల్ అని చెప్పేసి. సో సుప్రీంకోర్టు తీర్పుల్ని ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేస్తుంది, 11 భాషల్లోకి చేస్తుంది. న్యాయ వ్యవస్థను డిజిటలైజ్ చేసేందుకు ఐఐటి మద్రాస్ ఒప్పందం చేసుకుంది.
ఈ కోర్టు ప్రాజెక్టు యొక్క 3వ దశ 2023 నుంచి 4 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందట. సుస్వాగతం పోర్టల్ అమల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టులోకి ఎంట్రీ పాస్ అని చెప్పేసి పిలుస్తాం. సుప్రీంకోర్టు క్రానికల్, సుప్రీంకోర్టు యొక్క మంత్లీ మ్యాగజైన్ పేరు అది. మిట్టి కేఫ్, సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేయబడ్డ దివ్యాంగుల కేఫ్ని మిట్టి కేఫ్ అని చెప్పేసి పిలుస్తాం. నారీ అదాలత్ అంటే ఇది మిషన్ శక్తి కింద ఒక ప్రాక్టికల్గా అస్సాం, జమ్మూ కాశ్మీర్లో దీన్ని అమలు చేస్తున్నారు. ఈ మహిళా సమస్యల మీద ప్రత్యేకమైన కోర్టులు ఇవి. సో ప్రత్యేక కోర్టులు కాదు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెకానిజం అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఏడీఆర్ ఓన్లీ, నాట్ స్పెషల్ కోర్టు. స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ చట్టం చేయాలి మనకు. సో ఇది ఏంటంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెకానిజము, కోర్టు ద్వారా కాకుండా బయట పరిష్కారం చేసేందుకు ఒక వేదిక అస్సాం, జమ్మూ కాశ్మీర్లో వెరీ ఫస్ట్ టైం నారీ అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు. నారీ అదాలత్. ఫస్ట్ డిజిటల్ కోర్ట్ అని చెప్పేసి నవీ ముంబై లోపల వాషి అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్రాంతీయ భాషలో తీర్పులు చెప్పిన ఫస్ట్ హైకోర్టు కేరళ అని చెప్పేసి ఫ్రమ్ మలయాళం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జీలు నెంబర్ ఆఫ్ అంటే ఎంత, గడిచిన 1 year కాలంలో 6 members వచ్చారండి. అందులో మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. సతీష్ చంద్ర శర్మ, ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసి పోయింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఉజ్జల్ బియ్యం సుప్రీంకోర్టు జడ్జిగా వేయండు, తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేస్తూ పోయింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెంకట్రామన్ విశ్వనాథన్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేటు. ఈయన భవిష్యత్తులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చు కాబట్టి ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సందీప్ మెహతా, గౌహతి హైకోర్టు సీజేగా పనిచేసిండు. అగస్టిన్ జార్జ్, రాజస్థాన్ హైకోర్టు సీజేగా పనిచేసిండు. వెంకట్ నారాయణ్ భట్, ఈయన ఏపీ కేరళ హైకోర్టు సీజేగా పనిచేసి సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్ళిపోవడం జరిగింది. 124 ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ చేస్తారు, కొలిజియం సిఫార్సు చేస్తుంది. 6 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు సీజేలు కొంతమంది వచ్చింది మనకు. తెలంగాణ హైకోర్టు అలోక్ అరాధే అని చెప్పేసి వచ్చిండు, కర్ణాటక హైకోర్టు నుంచి పనిచేసిండు అతను. ఏపీ వాళ్ళ కోసం చూస్తే ధీరజ్ సింగ్ ఠాకూర్ అని చెప్పేసి వచ్చిండు. సో బాంబే హైకోర్టు రమేష్ అని చెప్పేసి సో కేవలం 3 రోజులు పనిచేసిండు, May 28, 29, 30. సో రమేష్ పేరు గుర్తుపెట్టుకోవాలి. తక్కువ కాలం పనిచేసిన హైకోర్టు యొక్క సీజే. అనే ప్లేస్లో మళ్ళీ మనకు దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ అని చెప్పేసి వచ్చిండు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి రామచంద్రరావు అని చెప్పేసి సీజేగా వెళ్ళిపోయిండు, తెలంగాణ వ్యక్తి. సో రామచంద్రరావు తెలంగాణ నుంచి సీజేగా వెళ్ళిండు. రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి. రితు బహిరి అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఈమె పంజాబ్, హర్యానా హైకోర్టుకి తాత్కాలిక సీజే. సో ఎందుకు ఫేమస్ అంటే మనకు ప్రజెంటు గుజరాత్ హైకోర్టు యొక్క సీజేగా సునీత అగర్వాల్ పనిచేస్తుంది. ఈమె ఇండియా లోపల హైకోర్టు సీజే లోపల ఏకైక మహిళా సీజే అని చెప్పేస్తున్నది. సో ఈమెకు రితు బహిరి అని చెప్పేసి యాడ్ అయింది. జార్ఖండ్ హైకోర్టు చూస్తే దేశంలో అతిపెద్ద హైకోర్టు భవనాన్ని ఇక జార్ఖండ్లో కడితే రాష్ట్రపతి స్టార్ట్ చేసింది. ఫాతిమా బీవి, సుప్రీంకోర్టు యొక్క ఫస్ట్ మహిళా న్యాయమూర్తి, చనిపోయింది ఆమె. తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ పనిచేసింది. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్లస్ గవర్నర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఈమె పనిచేసింది. సారా సన్నీ, వెరీ వెరీ ఫేమస్. సో సైన్ లాంగ్వేజ్తోని సుప్రీంకోర్టులో కేసు వాదించిన ఫస్ట్ వ్యక్తి సారా సన్నీ, గుర్తుపెట్టుకోవాలి. ఈమెకు సైన్ లాంగ్వేజ్ నిపుణుడు సౌరవ్ రాయ్ అని చెప్పేసి హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ సుప్రీంకోర్టు కమిటీ మణిపూర్ అంశం మీద సో సహాయం ఎలా ఇస్తున్నారని చెప్పేసి కమిటీ నియామకం చేసింది సుప్రీంకోర్టు. గీతా మిట్టల్ అని చెప్పేసి కమిటీ యొక్క చైర్పర్సను. శాలిని జోషి, ఆశా అని చెప్పేసి ఇంకో 2 మహిళా న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ ఆర్టికల్ 131 మనకు వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ పశ్చిమ బెంగాల్ అనేది సెంట్రల్ మీద కేసు పడేసింది. ఎందుకోసం అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రము సిబిఐకి జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసుకుంది. అంటే రాష్ట్రం యొక్క అనుమతి లేకుండా సిబిఐ రాష్ట్రానికి రావద్దు, బట్ వచ్చిందని చెప్పేసి 131 ఆర్టికల్ని ఉపయోగించుకొని సెంటర్ మీద స్టేట్ కేసు వేయడం జరిగింది. సో ఇవన్నీ మనకు. ఇంకోటి క్యూరేటివ్ పిటిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది, ఇది కొంచెం మనం డిస్కస్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్యూరేటివ్ పిటిషన్ ఇన్ఫ్యాక్ట్ మనకు భోపాల్ గ్యాస్
ఈ ఉదంతం విషయంలో నష్టపరిహారము సరిపోవట్లే అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ అని చెప్పేసి ఇటీవల డవ్ కెమికల్కి మారిపోయింది యాజమాన్యం అయితే కేసు వేసింది. సో డవ్ కెమికల్ మీద కేసు వేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని ఒప్పుకోలేదు, తిరస్కరించింది. అందుకోసం అని చెప్పేసి ఇది వార్తల్లో ఉంది. సో మనకి 137 ఆర్టికల్ చెప్తుంది, ఏది రివ్యూ పిటిషన్ గురించి చెప్తుంది, రాజ్యాంగంలో ఉన్నది. ఈ రివ్యూ పిటిషన్ అయిపోయినాక లాస్ట్ మనకు ఈ క్యూరేటివ్ అని చెప్పేసి ఉంటుంది. అయితే రాజ్యాంగంలో ఉంది ఈ పదం లేదు, బట్ మనం 137 ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రాజ్యాంగంలో లేదు. దీన్ని 2002 సుప్రీంకోర్టు కేసు అని చెప్పేసి, సో రూపా అశోక్ వర్సెస్ హుర్రా అశోక్ కేసులో సుప్రీంకోర్టు దీన్ని ప్రతిపాదించింది. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్మెంట్ బై సుప్రీంకోర్టు జడ్జిమెంట్. రూపా అశోక్ వర్సెస్ హుర్రా అశోక్ అని చెప్పేసి 2002లో వచ్చింది. దీని ప్రకారం మనకు పిటిషన్ కాస్త కొత్తగా వచ్చింది. సో దీని ప్రకారం అయితే ఈ భోపాల్ గ్యాస్ ఉదంతం విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డవ్ కెమికల్ మీద పిటిషన్ వేస్తే దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు మొత్తం మీద 8 ఉన్నాయండి వార్తలలో. సో 8 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసులు. 1 ఇయర్ మొత్తంలో ఇవేనంటే ఇవి సరిపోతాయి. ఫస్ట్ అయితే మనకు 8 సరిపోతాయి. ఫస్ట్ది ఇన్ రే ఆర్టికల్, ఇది మనం డిస్కస్ చేసినాము క్లాస్ స్టార్టింగ్లో. ఇన్ రే 370 ఆర్టికల్ అయిపోయింది. సెకండ్ది సో అనూప్ బనర్వాల్ కేసు, వెరీ వెరీ ఫేమస్ కేసు ఇదైతే, వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అన్ని కేసుల ఇయర్స్ కూడా 23. సో ఇది ఏంటంటే ఎన్నికల సంఘంలో ఈ ప్రధాన కమిషనర్ ఇతర కమిషనర్ల యొక్క ఎంపిక కోసం అని చెప్పేసి ఒక కమిటీ ఇది సూచించింది. ఆ కమిటీ లోపల ప్రధానమంత్రి ఉంటాడు, సిజేఐ ఉంటారు, ప్లస్ ఇన్ఫ్యాక్ట్ లోక్సభ లోపల అపోజిషన్ నాయకుడు ఉంటారు. సో దీన్ని ఇటీవల మనకు పార్లమెంట్ చట్టం చేయడం జరిగింది. ఏంటిదంటే దీన్ని రివర్స్మెంట్ చేస్తూ ఎలక్షన్ కమిషనరు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంటు టర్ము అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసు 2023 యాక్ట్ అని చెప్పేసి చేసింది. దీంట్లో మనకు ఇంతకుముందు చూస్తే రాజ్యాంగంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క అపాయింట్మెంట్ గురించి మాట్లాడలేదు. పార్లమెంట్ చట్టం చేస్తా అని చెప్పేసి రాజ్యాంగంలో మెన్షన్ చేసిండ్రు, పార్లమెంట్ చట్టం చేయలేదు, అట్లనే ఉండిపోయింది. దీనికోసం అని చెప్పేసి అపాయింట్మెంట్ అని చెప్పేసి కొత్త చట్టం చేసినారు. దీన్ని బట్టి చూస్తే ప్రధానమంత్రి ప్లస్ సిజేఐ కాకుండా క్యాబినెట్ మినిస్టర్ కొత్తగా వచ్చినాడు, ప్లస్ లోక్సభలో ఆపోజిషన్ లీడరు. సో ఏమైంది, సిజేఐ ప్లస్లో ఇన్ఫ్యాక్ట్ క్యాబినెట్ మినిస్టర్ అంటే ఒక మంత్రి వచ్చాడు. సో వీళ్ళు ఇద్దరు కలిపి ఎవరిని చెప్తే వాళ్ళే అన్నట్టు అట్లా. సరే, ఫస్ట్ ఇంకా దీనికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ సెర్చ్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళు క్యాబినెట్ సెక్రటరీ దీనికి హెడ్ ఉంటాడు. 5 పేర్లు వీళ్ళకి పంపుతారు. ఇది సెలక్షన్ కమిటీ. ఈ 5 పేర్లలో ఒక్కరిని సెలెక్ట్ చేయవచ్చు, లేదా ఈ 5 కాకుండా ఇంకో వ్యక్తిని కూడా రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. సెర్చ్ కమిటీ, సెలక్షన్ కమిటీ, ఫైనల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేస్తున్నది. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఇది ఆల్రెడీ ఒక చట్టం మనకు ఉండే, 1991 ఉండే, దాన్ని సవరణ చేసినారు. దీని ప్రకారం చూస్తే 6 years 65 years అట్లనే ఉన్నది. సుప్రీంకోర్టు జడ్జి హోదా కలిగి ఉంటారు. ఇదంతా మనకు ఆల్రెడీ డిస్కస్ చేసినాము. సో ఇది కేసు పేరేంటి, అనూప్ బనర్వాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో దీని ప్రకారం కేసు లోపల ఇంకొకటి ఉంటుందండి. సో సిఈసిని అండ్ ఈసీని ఒకే విధంగా తొలగించాలి. బట్ మనకి చట్టం లోపల ఏముంటుందంటే ఎలక్షన్ కమిషన్ తొలగింపు కోసము సిఈ సిఫార్సు అవసరం అని చెప్పేసి ఉంటుంది. ఈ సుప్రీంకోర్టు అట్లా చెప్పలేదు, చట్టం అయితే అట్లా చేయడం జరిగింది. సో మూడవది వెరీ ఫేమస్ ఆశీష్ షెలార్ వర్సెస్ మహారాష్ట్ర అసెంబ్లీ. సో ఇందులో సుప్రీంకోర్టు ఏమన్నా అంటే ఒక సభా సభ్యుడిని సస్పెండ్ చేస్తే గిట్ట ఒక సెషన్కి మించి చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో మనకు వాస్తవంగా 122 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే పార్లమెంటరీ కార్యకలాపాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దు. ఇది జోక్యం చేసుకున్నదా అంటే సో జ్యుడిషియల్ రివ్యూ అయితే మొత్తమే చేయవచ్చు. మినర్వా మిల్స్ 1980 కేసు అనంతరము ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ 4వ కేసు వివేక్ నారాయణ్ కేసు అని చెప్పేసి ఉన్నది. వివేక్ నారాయణ్ కేసు. సో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ పెద్ద నోట్ల రద్దుని సుప్రీంకోర్టు సమర్థించింది. విభేదించింది ఎవరంటే బివి నాగరత్న అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు మళ్ళీ ఎకనామీలో మొత్తం వస్తుంది. నెక్స్ట్ కేసు 5వది సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నది. మనం దీని మీద గ్రూప్ 1 మెయిన్స్ కోసం డిస్కస్ చేసినాం. ఇవన్నీ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్టికల్స్ ఇవన్నీ వాస్తవంగా. సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే సో స్వలింగ వివాహాన్ని సుప్రీంకోర్టు సమర్థించలేదు, చట్టబద్ధము చేయలేదు. స్వలింగం కానీ లేదా పెళ్లి కాని వాళ్ళు ఉమ్మడిగా ఒక బిడ్డను అడాప్ట్ చేసుకునే హక్కు కలిగి లేరు, సివిల్ రైట్స్ వీళ్ళకి లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పార్లమెంట్ చట్టం చేయాలని చెప్పి చెప్పడము జరిగింది. వివాహం చేసుకునే హక్కు ప్రాథమిక హక్కు కాదు. బట్ ఇదే సుప్రీంకోర్టు మనకు ఇది షఫీన్ జహాన్ వర్సెస్ అఖిల అశోకన్ కేసులో తీర్పు చెప్తూ మ్యారేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ నెంబర్ 21 అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ నారాయణ్ సింగ్ వర్సెస్ హర్షవర్ధన్ అండి. సో నారాయణ్ సింగ్ వర్సెస్ హర్షవర్ధన్ వెరీ వెరీ ఫేమస్ కేసు. తప్పుడు విద్యా అర్హత పత్రాలు సమర్పించడము కరప్ట్ ప్రాక్టీస్ కిందికి రాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు తప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా కరప్ట్ ప్రాక్టీస్ కిందకి రాదట. సేమ్ సుప్రీంకోర్టు ఇదేది సుబ్రహ్మణ్య బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2013 కేసులో సో ఎన్నికల్లో ఉచిత వాగ్దానాలు కూడా కరప్ట్ ప్రాక్టీస్ కిందకి రాదని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇలావరసన్ వర్సెస్ ఎస్పీ తమిళనాడు కేసు ఇది. ఇలావరసన్ ఎస్పీ. ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కదా, దీనికి తమిళనాడు ప్రభుత్వం సవరణ చేసి ఈ ఆత్మ గౌరవ వివాహాలు అని చెప్పేసి కొత్తగా నమోదు చేసింది. సుప్రీంకోర్టు సమర్థించింది. మద్రాస్ హైకోర్టు కొట్టేస్తే మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఒకసారి ఆగండి. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ 55లో ఉంది కదా, దీన్ని తమిళ ప్రభుత్వము సవరణ చేసింది. వివాహం అనేది ఉమ్మడి జాబితా కాబట్టి రాష్ట్రం కూడా చట్టం చేయవచ్చు, రాష్ట్రపతి ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. సో ఇది సెక్షన్ నెంబర్ 7A అని చెప్పేసి కొత్తగా యాడ్ చేసింది. దీని ప్రకారము ఆత్మ గౌరవ పెళ్ళిళ్ళు అంటే పురోహితులు బ్రాహ్మణులు లేకుండా బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మద్రాస్ హైకోర్టు కొట్టిపడేసింది. ఆ కొట్టిపడేసిన మద్రాస్ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు కొట్టిపడేసి సెక్షన్ నెంబర్ 7Aని సమర్థించినట్టుగా మనం భావించవచ్చు. ఇవి సుప్రీంకోర్టు తీర్పులు అండి. సో మనము అన్నిటిని డిస్కస్ చేసినాము ఇంతకుముందు వీటిని. సో మొత్తం మీద 8 తీర్పులు ఉన్నాయి. 8 కూడా బాగా గుర్తుపెట్టుకోండి, అవసరం కూడా. సో నెక్స్ట్ చూస్తే ఇంకా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ ఎన్నికల సంఘం అండి. రైట్, ఫస్ట్ది ఎన్నికల సంఘము. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే అర్థం ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ రూపంలో ఉండాలి. సో ఫస్ట్ ఎన్నికల సంఘం కాబట్టి ఈజీగా 324 ఆర్టికల్ అని చెప్పేసి మనకు తెలుసు. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ది. సో ఎన్నికల సంఘం యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంట్ విషయంలో కొత్త చట్టం వచ్చింది. మనం ఇంత డిస్కస్ చేసినాం కదా. సో పిఎం ఉంటాడు, క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు, అండ్ లోక్సభలో అపోజిషన్ లీడర్ ఉంటాడు. సో మనకు తెలిసింది, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ కొన్ని యాప్స్ వచ్చినాయండి, నేను చదువుతా యాప్స్. ఏంటి యాప్స్ అంటే ఫస్ట్ సువిధ యాప్ అని చెప్పేస్తున్నది. సువిధ యాప్ అనేది అన్ని రకాల అనుమతులు ఆన్లైన్లో తీసుకునేందుకు ఇది ఒక యాప్. సో నువ్వు ర్యాలీ చేస్తున్నావు, మీటింగ్ పెట్టుకున్నావు, అన్నీ మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు. సి విజిల్ ఎన్నికల్లో అక్రమాలు వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అయితే మన పౌరులే ఫోటో తీసి పంపచ్చు, అదే సి విజిల్ అని చెప్పేసి పిలుస్తాం. సక్షం దివ్యాంగుల కోసము, వృద్ధుల కోసము ఎన్నికల సంఘం అందించే సేవలను ఈ యాప్ మనకి అందిస్తుంది. ఈఎస్ఎంఎస్ అంటే ఎలక్షన్ సీజర్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఓన్లీ ఎలక్షన్ ఆఫీసర్ల కోసము. ఈరోజు ఎంత మద్యము పట్టుకున్నాము, ఎన్ని డబ్బులు పట్టుకున్నాము అని చెప్పేసి ఆఫీసర్లు యాప్లో అప్లోడ్ చేస్తారు. కొన్ని అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఓటు ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం భారతదేశంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎవరికి ఫిజికల్ విత్ డిసబిలిటీ దివ్యాంగుల కోసము 80 కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే వాళ్ళు ఓటు వేయవచ్చు. నేషనల్ ఐకాన్ ఈ ఎన్నికల కోసం అని చెప్పేసి సచిన్ టెండూల్కర్ని, రాజ్ కుమార్ రావు అని చెప్పేసి ఇద్దరిని కూడా ఎన్నికల సంఘము నియామకం చేయడం జరిగింది. కర్ణాటక పోల్ ఐకాన్గా వెరీ ఫస్ట్ టైం ఒక ట్రాన్స్జెండర్ని ఎన్నికల సంఘం నియామకం చేసింది. పేరు వచ్చేసి మంజమ్మ జోగతి అని చెప్పేసి పిలుస్తాం.
నెక్స్ట్ కరప్ట్ ప్రాక్టీస్ మనం ఇంత డిస్కస్ చేసినాం ఆల్రెడీ. 1951 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లోపల సెక్షన్ నెంబర్ 123 చెప్తుంది కరప్ట్ ప్రాక్టీస్ గురించి. సో ఇటీవల రాజస్థాన్ ఎన్నికల విషయంలో రాహుల్ గాంధీ మన మోడీ గారిని ఉద్దేశించి పనౌటీ అని చెప్పేసి వ్యంగ్యంగా చెప్పాడు. పనౌటీ మీన్స్ మనకి అపశకునం అని చెప్పేసి, గాడ్డెస్ ఆఫ్ ది బ్యాడ్ లక్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి వరల్డ్ కప్ ఫైనల్లో మనం ఎందుకు ఓడిపోయినామంటే పిఎం మోడీ అని చెప్పేసి వచ్చేలా అర్థం చెప్పిండు. ఇది కరప్ట్ ప్రాక్టీస్ అని చెప్పేసి ఎన్నికల సంఘం నోటీస్ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీకి. అందుకు మనకి వార్తల్లో ఉంది. అన్ని పోలింగ్ బూతులు ఉమెన్ స్టాఫ్గా వెరీ ఫస్ట్ టైం భారతదేశం లోపల రాయ్పూర్ ఉత్తర నియోజకవర్గం అని చెప్పేసి రికార్డు సృష్టించింది. అన్ని పోలింగ్ బూతులలో ఉమెన్ స్టాఫ్ అక్కడ పనిచేశారు. తెలంగాణ రాజ్య సమితి టీఆర్ఎస్ అని చెప్పేసి ఖమ్మం లోపల సిద్దిపేట లోపల పార్టీ ఏర్పాటైంది. బాలరంగం అని చెప్పేసి ఆయన ఎన్నికల ఆ పార్టీకి అధ్యక్షుడు. ఆయన గుర్తు ఇస్తే సిలిండర్ అని చెప్పేసి ఉంది. ఎంఎస్ గిల్ చనిపోయిండు. ఇది మాజీ సిఈసిగా పనిచేసిండు. సో ఒక సిఈసిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన ఫస్ట్ వ్యక్తి మన గిల్ అండి. ఇతను ఎంపీగా పనిచేసిండండి. నెక్స్ట్ జాతీయ స్థాయి పార్టీలను ఎన్నికల సంఘం అప్డేట్ చేసింది. ప్రజెంట్ మొత్తం 6 పార్టీలే ఉన్నాయి మనకు. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఎస్పీ ఉంది, సిపిఐఎం ఉంది, నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అండ్ ఎన్పీపీ పార్టీ ఉన్నది. సో ఆమ్ ఆద్మీ పార్టీ మనకు కొత్తగా వచ్చింది. 3 పార్టీలు ఎగిరిపోయినాయి. సిపిఐ పోయింది, సో ఎన్సిపి పోయింది అండ్ టీఎంసీ పోయింది. నెక్స్ట్ కాగ్ మనకి వార్తల్లో ఉన్నాడు. కాగ్ ఎందుకు రాజ్యాంగబద్ధ పదవి అంటే 148 ఆర్టికల్ అని చెప్పేసి చెప్తుంది. సో కాగ్ మనకి గిరీష్ చంద్ర ముర్ము కదా, ఇతను యుఎన్ఓ యొక్క ఎక్స్టర్నల్ ఎడిటర్గా, డబ్ల్యూహెచ్ఓ యొక్క ఎక్స్టర్నల్ ఎడిటర్గా నియామకం అయింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నాడు. సో మనకి ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం తప్పు పెడతాం ఆన్సర్. కాగ్ యొక్క అర్హతల్ని రాజ్యాంగం అయితే మనకి ఇక్కడ చెప్పలేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూపీఎస్సి. సో 315 ఆర్టికల్ వెరీ ఫేమస్ యూపీఎస్సి. సో మనోజ్ సోని అని చెప్పేసి కొత్తగా వచ్చాడు. మనోజ్ సోని అని చెప్పేసి మన నెంబర్ ఆఫ్ టైమ్స్ యూపీఎస్సి గురించి మనం డిస్కస్ చేసినాము. వాళ్ళ పదవి కాలం అయితే 6 years 65 years అని చెప్పేసి రాజ్యాంగంలో మెన్షన్ చేసిండు. సో కండిషన్స్ ఆఫ్ సర్వీసు నాట్ మెన్షన్డ్. రిమూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తాడు. సుప్రీంకోర్టు ఎంక్వైరీ కమిటీ వేసి సుప్రీంకోర్టు ఎంక్వైరీ కమిటీ ఏం సలహా ఇస్తే దాన్ని కట్టుబడి రాష్ట్రపతి తొలగిస్తాడు. నెక్స్ట్ నో పోస్టు అంటే విరమణ అనంతరం ఎటువంటి ఎంప్లాయ్మెంట్ చేపట్టరాదు, బట్ గవర్నర్ లాంటి పదవులు చేపట్టవచ్చు. రైట్, నాట్ రీఅపాయింట్మెంటెడ్. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ వార్తల్లో ఉన్నది. ఇది 338 ఆర్టికల్. ఏ వస్తాయి గిట్ట ఎస్టీ ఓన్లీ ఇదే ఉంటాయి గిట్ట ఎస్సీ ఆర్టికల్. 89 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని మనం ఎస్సీగా దీన్ని డివైడ్ చేసినామని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. సో 2 చైర్పర్సన్స్ రాజీనామా చేయడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ చూస్తేనేమో విజయ్ సాంప్లా, ఎస్టీ కమిషన్ ఏమో హర్ష చౌహాన్ అని చెప్పేసి 2 రాజీనామా చేయడం జరిగింది. ఇంకా ఎవరిని అపాయింట్మెంట్ చేయలేదు. నెక్స్ట్ ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు అండి. సో నెక్స్ట్ వెరీ ఫేమస్ చట్టబద్ధ సంస్థలు అని చెప్పేసి అంటే ఏంది, పార్లమెంట్ చట్టం చేసి ఏర్పాటు చేస్తుంది. సో అందులో సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని చెప్పేసి ఇది ఆర్టీఐ 2005 ప్రకారం ఏర్పడింది కాబట్టి చట్టబద్ధ సంస్థ. ఎవరు మనకు హీరాలాల్ సమారియా అని చెప్పేసి వచ్చిండు. సో ఫస్ట్ దళిత సిఐసి అని చెప్పేసి పిలుస్తాం. మనకు ప్రధానమంత్రి, లోక్సభ, అపోజిషన్ లీడరు, క్యాబినెట్ మినిస్టర్ 3 ఉన్న ప్యానెల్ సిఐసిని ఎంపిక చేస్తుంది. సో మనం పేరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఇటీవల ఆర్టీఐ నుంచి సెర్ట్ ఇన్ అనే సంస్థకు మినహాయింపు వచ్చింది. సో సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మన సైబర్ సెక్యూరిటీ విషయంలో ఈ సంస్థ పనిచేస్తుంది. దీనికి ఆర్టీఐ నుంచి మినహాయింపు వచ్చింది. సో ఇంతవరకు మొత్తం 27 సంస్థలు ఐ థింక్ మినహాయింపు పొందిన సంస్థలు ఆర్టీఐ నుంచి, అందుకు మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 1997 చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 2023లో అమెండ్మెంట్ చేశారు, రాష్ట్రపతి సైన్ చేయాల్సి ఉన్నది. సో ట్రాయ్ అనేది ఓటీటీని కంట్రోల్ చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరి ఈ ఓటీటీని ఎవరు కంట్రోల్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి ఎంఈఐటీ వాళ్ళు ఐటీ రూల్స్ అని చెప్పేసి 2021 ప్రకారం ఓటీటీ కంట్రోల్ చేయబడుతుంది, నాట్ బై ట్రై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్.
సో ఇది వాస్తవంగా సంతానం కమిటీ సిఫార్సు చేస్తే 1964లో ఏర్పాటైంది. 1998లో ఆర్డినెన్స్ చేసి చట్టబద్ధ హోదా ఇచ్చినారు. చట్టం మాత్రం మనకు 2003లో చేశారు. సో కొత్త సివిసిగా మనకు ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ వచ్చిండు, అందుకు మనకి వార్తల్లో ఉన్నాడు. ఇంకా దీన్ని ఇటీవల విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి 30th అక్టోబర్ నుంచి 5th నవంబర్ వరకు కండక్ట్ చేసి సివిసి థీమ్ ఏంటి అంటే సే నో టు కరప్షన్ కమిట్మెంట్ టు నేషన్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ 31st మన వల్లభపేట జయంతి సందర్భంగా దీన్ని సెంట్రల్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి కండక్ట్ చేస్తాం. తర్వాత సో UIDAI చట్టము, ఇది ఆధార్ యాక్ట్ 2016 ద్వారా అమల్లోకి వచ్చింది. సో దీని యొక్క చైర్పర్సన్ మనకు తాత్కాలిక పర్సన్ మాత్రం ఉన్నాడు, నీలకంఠ మిశ్రా అని చెప్పేసి పిలుస్తాం. CEO మనకు అమిత్ అగర్వాల్ అని చెప్పేసి కొత్తగా అపాయింట్మెంట్ పొందిండు. నెక్స్ట్ NGT, సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010 చట్టం ప్రకారం ఏర్పాటు చేసిండ్రు. శ్రీ ప్రకాష్ శ్రీవాస్తవ్ అని చెప్పేసి మనకు చైర్పర్సన్గా పనిచేస్తున్నాడు. నెక్స్ట్ లోక్పాల్, ఇంకోటి ఈ లోక్పాల్ కోసం మనకి చైర్పర్సన్ రాలే. లోకాయుక్త 2013 చట్టం ప్రకారము చట్టాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. CIC 2005 అని చెప్పేసి, ట్రాయ్ 97 అని చెప్పేసి, CVC 2003 అని చెప్పేసి, NGT 2010 అని చెప్పేసి, ఉడయ్ 16 అని చెప్పేసి, లోక్పాల్ 13 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే లోక్పాల్ సభ్యుల యొక్క సెర్చింగ్ కమిటీ అని చెప్పేసి రంజన్ ప్రకాష్ దేశాయ్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది, అందుకు మనకి వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్ అదర్ బాడీస్ అండి, చట్టము కాదు, నా రాజ్యాంగం కాదు, CBI. సో మనకు ప్రవీణ్ సూద్ అని చెప్పేసి అపాయింట్మెంట్ పొందిండు. ఈ CBI అయితే ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అని నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కిందికి వస్తుంది, CVC కిందికి వస్తుంది. యాంటీ కరప్షన్ గురించి చేస్తేనేమో CVC కిందికి వస్తుంది. మామూలు కేసుల విషయంలో చూస్తే ఇట్లా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇటీవల CBI అకాడమీ మనకి గజియాబాద్లో ఉన్నదండి. ఆ CBI అకాడమీ అనేది ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్ లోపల జాయిన్ అయిన 10th మెంబర్గా రికార్డు సృష్టించింది. నెక్స్ట్ CBI 1963లో ఏర్పడింది సంతాన కమిటీ అని చెప్పేసి. డైమండ్ జూబ్లీ వేడుకలు ఇటీవల మనకు జరిగినాయి. జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసుకున్న రాష్ట్రం మొత్తం 10 ఉన్నాయి. మోస్ట్ ఇటీవల చూస్తే మనకి తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చీఫ్గా రవిసిన్హా వచ్చిండు. అనేది మనకి ఎక్స్టర్నల్గా ఇంటెలిజెన్సీ ఇస్తుంది అన్నట్టు, అంటే విదేశాల్లో ఉంటుంది అనేది. సో 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా పదవీ కాలాన్ని పెంచారు, 31st ఆగస్టు వరకు పెంచిండండి. సో 31st ఆగస్టు వరకు పెంచిండు, 31st ఆగస్టు 24 వరకు పెంచినారు ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ పదవీ కాలాన్ని. రితిరాజ్ అవస్థి అని చెప్పేసి కర్ణాటక హైకోర్టు సీజీగా పనిచేసి హిజాబ్ కేసు తీర్పు చెప్పినాక ఇతనికైతే LCI పదవి అయితే వచ్చింది. నెక్స్ట్ ఫైనల్లీ లోకల్ బాడీస్ మనకి వార్తల్లో ఉన్నది. సో వెరీ ఫస్ట్ టైం ఈ నాగాలాండ్ రాష్ట్రం అనేది ఉమెన్స్కి 33% ఇంతకుముందు ఇవ్వలేదు ఎప్పుడు కూడా. సో అర్బన్ లోకల్ బాడీ లోపల అన్ని రాష్ట్రాలు ఇచ్చినాయి, నాగాలాండ్ ఇవ్వలేదు ఇన్ని రోజులు, ఇప్పుడు మాత్రం ఇచ్చింది కాబట్టి వార్తల్లో ఉన్నది. మన 243T అని చెప్పేసి ఉంటుంది. సో అర్బన్ లోకల్ బాడీలో ఉమెన్స్కి 33% ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. ఇది రాష్ట్రం ఇవ్వలేదు, ఇప్పుడు మాత్రం ఇచ్చింది, అందుకు మనకి వార్తల్లో ఉన్నది. ఇంకోటి ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో నామినేషన్ మెంబర్స్కి ఓటు వేసే హక్కు లేదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జనరల్గా మనకి ఏది మేయర్ ఎన్నికల లోపల నామినేషన్ వాళ్ళు ఓటు వేయరు. ఢిల్లీ లోపల మనకి 10 ఆల్డర్మెన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆల్డర్మెన్స్ మీన్స్ నిపుణులు, వీళ్ళు రాష్ట్రపతి నామినేషన్ చేయవచ్చు, వీళ్ళు పోయి మేయర్ ఎన్నికల్లో ఓటు వేశారు. సో సుప్రీంకోర్టు ఏమన్నది, ఓటు వేసే అధికారం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదండి మనకు పాలిటీ కరెంట్ అఫైర్స్ రివిజన్స్ కంప్లీట్గా. మొత్తం మీద మనం 1 year సిలబస్ని ఇప్పుడు అధ్యయనం చేసినాం. సో ఇక్కడ నుంచి రాజ్యాంగము ప్రవేశిక నుంచి లోకల్ బాడీస్ వరకు కంప్లీట్గా అయిపోయింది. సో చివరిలో కొద్దిగా ఫాస్ట్ చెప్పినప్పటికీ అవన్నీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థలు వాళ్ళ యొక్క చైర్మన్స్ ఎవరని చెప్పేసి మనం చదువుకోవచ్చు, ఈజీగా అర్థమవుతుంది కూడా. ఇదే విధంగా ఎకనామిక్ క్లాసు, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న 3 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫేర్స్ అని చెప్పేసి నేను చెప్తాను. మిగతా ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ పాలసీ కానీ ఆ పాలసీ నేను చెప్పేది ట్రై చేస్తాను. వై బికాజ్ దాన్ని బాగా సింప్లిఫై చేయాలి. ఏ మినిస్ట్రీ కింద ఏ స్కీమ్ అని చెప్పేసి దానికి కొద్దిగా వర్క్ అవసరం ఉంటుంది. మిగతా అన్ని పర్సన్స్ ఇవన్నీ
సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా పేర్లు ఇవ్వండి, ఇంకెవరైనా ఉంటే గిట్ట. సో 2-3 చెప్పేస్తే ఇన్ఫ్యాక్ట్ మన 3-4 డేస్లో అయిపోతుంది. అవి ఏమున్నాయి? సమ్మిట్స్, పర్సన్స్, అపాయింట్మెంటు, స్పోర్ట్సు, కమిటీలు, తర్వాత బుక్స్ అని చెప్పేసి నేను ఫొటోస్ తీసి పెడతాను. సో వాటిని కొద్దిగా ఫేర్ చేసి క్లాస్ మీకు ఎట్లా వీలుంటే అట్లా. సో A to Z రికార్డ్ యాప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మన మొహం కూడా అవసరం లేదు, ఓన్లీ వాయిస్ వినిపిస్తే సరిపోతుంది. కొంచెం ఐడియా ఉండాలి సబ్జెక్ట్ మీద. ఐడియా ఉన్న వాళ్ళకైతే రఫ్గా రాసినప్పటికీ మీరు ఫేర్ చేయవచ్చు ఈజీగా. సో అదొకసారి మీరు మెసేజ్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. సో రిక్వెస్ట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ మనం పూర్తి చేసుకోవచ్చు ఇదే మంత్ లోపల రివిజన్ సిరీస్ని. ఈ మంత్లో పూర్తి అయిపోతే నేను GSలో ఒక సబ్జెక్టు స్టార్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.